అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుతే. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు స్మర్తృగామి సనోవతు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దత్త శరణం మమ. శ్రీ దత్త శరణం మమ. శ్రీ దత్త శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వలోక గురువైన త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ దత్తస్వరూపిన సభా సదస్సుకి అంజలిస్తూ స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న శ్రీ దత్తానుగ్రహ ప్రవచన మహాయజ్ఞం ఈ రోజున 7వ రోజులోకి ప్రవేశించినది. నిన్న రోజున అలర్కుడికి దత్తుడు చేసినటువంటి ఉపదేశం చెప్పుకున్నాం. ఒక విధంగా ప్రతిరోజు ఒక దత్తగీత నడుస్తుంది గమనించినట్లయితే. ప్రహ్లాదుడికి చేసిన బోధ, యదుమహారాజుకు చేసిన బోధ, అదేవిధంగా అలర్కునికి చేసిన బోధ. దీనికి యోగాదేశము అని కూడా చెప్పవచ్చు. అంటే అడిగినది ఏమిటి అంటే జ్ఞానం తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అది హృదయంలో స్థిరంగా నిలవట్లేదు. ఎందుకు? ఏదో పురాకృత సుకృతం వల్ల నిత్యమేదో అనిత్యమేదో అనే వివేకం ఏర్పడినప్పటికీ ఆ వివేకం దృఢంగా మనస్సులో నిలబడట్లేదు అనగానే దానికి యోగం యొక్క సహాయం అవసరము అని చెప్తున్నాడు. ముఖ్యంగా సాధన చతుష్టయ సంపత్తి లోపలే మనం విస్తరించి చూస్తే యోగ మార్గం అంతా కనబడుతుంది. ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఉండవలసినది వైరాగ్యం. వైరాగ్యం ఉన్నప్పుడు జ్ఞానం దృఢపడే అవకాశం ఉన్నది. కానీ మమత్వం పోవాలి అంటే వైరాగ్యం సహకరిస్తుంది. వైరాగ్యం కలగాలి అంటే వస్తు దోష దర్శనం జరగాలి. వస్తువులను దోషం తెలిస్తే వైరాగ్యం ఏర్పడుతుంది. అందుకే వైరాగ్యం చెప్పారు. అటు తర్వాత శమము దమము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. శమము దమము అనగానే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహమే. దానికి ప్రధానంగా చిత్తవృత్తి నిరోధకమైన యోగం చాలా అవసరం. ఇంద్రియాలను నిగ్రహిస్తానంటే బలంగా కట్టిపెట్టగలమా? దానికి ఒక పద్ధతి ఉంది. ఆ
ఆ పద్ధతే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల ద్వారా చెప్పబడుతున్నది. అందుకు యోగం సహాయంతోనే జ్ఞానం నిలబడుతుంది. కనుక యోగం ఒక సహాయకారి జ్ఞానానికి. ఆ యోగానికి ఆలంబనగా యమనియమాల వల్ల మనకు ఏర్పడినటువంటి చిత్తశుద్ధి, మనం అనుకున్న ధర్మాచరణ ఇత్యాదులన్నీ యమనియమాల్లోకి వస్తాయి. శాస్త్రం చెప్పిన సత్కర్మాచరణ ఆచరించాలి. లేదా మోక్షం కావాలనుకునేవాడు మాత్రము ఆ కర్మలు ఏవి నిత్యము నైమిత్తికములు ముఖ్యములున్నా అవే చేయాలి తప్ప కర్మ లంపటత్వం పెంచుకోకూడదు. మోక్షం కావాలనుకున్నవాడు, ఏదో కోరికలున్నవాడా ధర్మబద్ధమైన కర్మాచరణ చేయవచ్చు. వాడికి ఇప్పుడు కాకపోతే మరో జన్మకైనా వస్తుంది. ఈ సూక్ష్మం తెలియాలి. అంతేగాని నిష్కామంగా కర్మ చేయమని బోధించగానే ముందు మనం నిరుత్సాహపడిపోతాం. ఎన్ని కామనలు లోపలుంచుకుని మేము ప్రవచనానికి వస్తే నిష్కామంగా చేయమని చెప్తారేంటండి అని అడుగుతారు ఇక్కడ. అందుకే ముందే ఓ మాట, ముముక్షువైన వాడు, మోక్షం కావాలనుకున్న వాడికి నిష్కామం. అంతేగాని ఇంకా ముముక్షత్వం రానంత వరకు కూడాను ధర్మబద్ధమైన కామం సత్కర్మాచరణతో చెయ్యాలి, అది తప్పేం లేదు. తర్వాత ఎప్పటికో వైరాగ్యం కలుగుతుంది. ఇక్కడంతా కూడా ముముక్షత్వం కోసమే ప్రశ్న కదా. ఎందుకంటే దుఃఖం పోవాలి అని వచ్చాడు అలర్కుడు. దుఃఖం పూర్తిగా పోవాలా, తత్కాలంగా పోవాలా? దుఃఖం పూర్తిగా పోవాలంటే మోక్షం వల్లనే తప్ప దేనివల్ల సాధ్యం కాదు. దానికి జ్ఞానం ప్రధానం. జ్ఞానం నిలబడాలంటే ప్రధానం యోగ సాధన. కనుక శాస్త్రం చెప్పడం వల్ల, గురువులు బోధించడం వల్ల జ్ఞానం అవగతమైందనుకోండి అదృష్టమే. అవగాహన అవ్వడమే మహాకష్టం. అవగతమైన జ్ఞానం దృఢంగా నిలబడాలంటే మాత్రం యోగం యొక్క సహాయం అవసరం అంటూ యోగాన్ని చక్కగా బోధించాడు. అంటే పతంజలి మొదలైన వారు చెప్పిన యోగం ఏదుందో, యోగం ప్రధానంగా పతంజలి చెప్పినటువంటి రాజయోగ విధానమే కాకుండా అఠయోగ, లయయోగ, నాదయోగ, మంత్రయోగములు ఎన్నో చెప్పబడుతున్నాయి. ఈ యోగములన్నీ కూడా జ్ఞానానికి సహకరిస్తాయి. అందుకే కొంతమందికి జపయోగం ఉన్నది, అది కూడా యోగంతో కలిపి చేసే విధానం ఉన్నది. కానీ యోగంతోనే కలిపి చేసినటువంటి సాధన జ్ఞానాన్ని నిలబెడుతుంది. అందుకు అటువంటి జ్ఞానాన్ని బోధించాడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు అలర్కునికి. ఇక్కడ దత్తాత్రేయుడు దర్శనమే దుర్లభం, దొరికినా పోల్చడం మహాదుర్లభం కదా. అలాంటిది మహానుభావుడైనటువంటి అలర్కునికి అంత తేలిగ్గా ఎలా దొరికాడండి? ఇది పెద్ద ప్రశ్న. తేలిగ్గా దొరకడమే కాదు, ఆయన దత్తాత్రేయుని కోసమే వెళ్ళాడు సహ్యాద్రికి. ఆయన కోసమని బయలుదేరడం ఒక ప్రేరణ. వెళితే ఆయన కనబడ్డం మరొక అద్భుతమైన అంశం. ఎందుకంటే అంత తేలిగ్గా దత్తాత్రేయుని ఎవరు చూడలేరు. మరి ఎలా జరిగింది అంటే, ఒకటే ఇలాంటి చోట తెలుసుకోవాల్సింది పురాకృత సుకృత మహిమ. ఆ పురాకృత సుకృతం ఎక్కడ కనబడింది అయ్యా అంటే, మదాలసుకు పుత్రుడిగా జన్మించడమే గొప్ప యోగం, అతనికి మరొకటి కాదు. ఇక్కడ అటువంటి గొప్ప యోగినికి పుత్రుడయ్యాడు, అదే పెద్ద అర్హత. మొత్తానికి యోగ విధానం అంతా తెలుసుకున్నాడు. పైగా దత్తాత్రేయుడు చేసిన బోధలు నిన్న చివరిది ఏమిటంటే, ఎప్పుడూ కూడా యోగ సాధన చేసిన వాడు నిరుత్సాహపడరాదు. గొప్ప మాట చెప్పాడు. అది ఎప్పటికైనా ఫలించి తీరుతుంది, వ్యర్థము కాదు సుమా అన్నాడు. అందుకే భగవద్ ఆశ్రయ బుద్ధితో మనం సాధన చేస్తే ఎప్పటికీ అది వ్యర్థము కాదు, ఎప్పటికో అప్పుడు ఫలించి తీరుతుంది. చేసినంత మేరకు సత్ఫలాన్నిచ్చి తర్వాత ఎప్పటికైనా కొనసాగించి సిద్ధినిస్తుంది. అందుకే యోగ మార్గంలో ఉన్నవాడు ఒక చీమ పుట్టను నిర్మాణం చేసినప్పుడు నేనెంత, నా తల ఎంత, ఆ తలతో తెచ్చే మట్టి ఎంత నిరుత్సాహపడకుండా కష్టించి అంత పుట్టని ఎలా నిర్మాణం చేస్తున్నదో అలాగ సాధకుడు సాధన చేస్తే ఎప్పటికైనా తప్పకుండా సిద్ధి పొందుతాడు అనే అభయాన్ని దత్తాత్రేయ స్వామి చెప్పడం కూడా యోగ మార్గ గాములకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప అభయం. ఇలా తెలియజేసి, నాయన ఎలా ఉండాలంటే యోగ మార్గంలో వెళ్ళేవాడు ద్రవపూర్ణముపాదాయ పాత్రమారోహతే జన తుంగం మార్గం విలోక్యైవం విజ్ఞాతం కిన్న యోగిన. నీరు నిండిన కడవను పట్టుకుని నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు గమనించావా? ఆ కడవలో నీరు తొణకకూడదు, దాన్నే చూస్తుంటే తోవలో దేన్నైనా తట్టుకుని పడిపోతాడు. అని మార్గాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి, తన పట్టు తప్పిపోకుండా కడవ నీరు తొణకకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. అదేవిధంగా యోగాభ్యాసంలో అటువంటి జాగరూకత అవసరము అని చెప్పాడు. ఈ ఉపమానం చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, లోకంలో నువ్వు కొన్ని అలా చేస్తున్నావు ఏకాగ్రంతో, ఇది కూడా అలాగే చెయ్యని చెప్పడం. కానీ నిత్య జాగరూకత చాలా అవసరం సుమా అని తెలియజేసిన తర్వాత చాలా సంతోషించి, పైగా ఈ ప్రకృతిలో మనం ఉన్నాం కదా, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఉన్నప్పుడు అవి ఇటే లాగుతాయి ప్రపంచం వైపే. మన పరమాత్మ వైపు ఎలా వెళ్ళడం అంటే, నువ్వు దృఢమైన వివేకం కలిగి భగవంతుని దృష్టి పెట్టి ప్రకృతిలో వచ్చిన ఈ పరికరాలనే నువ్వు సాధనకు వాడుకున్నాడు. అంతేగాని బహిర్ముఖానికి లాగేస్తున్నా అనుకోవద్దు, దాన్నే సాధనకు వాడు. సాధన కోసం ఎక్కడో మరొక వస్తువులు అమ్మరు. ఏ వస్తువులు ఇంతవరకు నీకు బయట ప్రపంచం వైపు లాగేస్తూ ఉన్నాయో వాటినే భగవంతుని వైపు తిప్పు, అంతే సాధన అంటే. ఎలా అంటే, చేతులు ఉన్నాయి, కమలాక్ష నర్చించు కరములు కరములు చెయ్యి, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ చెయ్యి. కనుక ఇంద్రియ వృత్తులని పరమాత్మ వైపు తిప్పడం నేర్చుకో.
ఇది ఎలాంటిది అంటే, ఒక గృహస్థు తన పుత్రుల చేత, మిత్రుల చేత, భృత్యుల చేత తన పని ఎలా నెరవేర్చుకుంటాడో, జీవుడు తన శరీరంలో ఉన్న ఇంద్రియాల చేత తనకు అనుకూలమైన జ్ఞానం వైపు ప్రయాణించాలి. చాలా అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఇక్కడ. గృహస్థో హి నిజం కార్యం కరోతి కరణైర్యథ తథా బుద్ధ్యాధిభిర్యోగే పారక్షై సాధయత్ పరం. బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణములు అనే ప్రకృతిలో భాగములే. ప్రకృతి బంధనం నుండి బయటపడాలంటే ప్రకృతిలో భాగములైన ఇంద్రియాలనే నువ్వు నీ సాధనకు అనుకూలంగా తీసుకో అన్న అద్భుతమైన బోధ చేశాడు. వెంటనే ఆనందపరచుడైపోయి ఆ మహానుభావుడైన అలక్కుడు అత్రిపుత్రుడైనటువంటి దత్తస్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం చేసి ప్రశ్రయావనతో వాక్యం ఉవాచ అతిముదాన్విత, గొప్ప ఆనందంతో అంటున్నాడు, నేను ఎంత భాగ్యవంతుణ్ణి, నేను అంత అదృష్టవంతుణ్ణి కాకపోతే శత్రువులు నా మీద దాడి చేస్తారు అన్నాడు. ఇక్కడ ఎంతో భాగ్యం చేత శత్రువులు నా మీద దాడి చేశారు. ఆ శత్రువులు యొక్క దాడి తట్టుకోవడం నాకు కష్టమైంది. ఎందువల్ల? అదృష్టం వల్ల. అందుకే ఆ దాడి చేసిన శత్రువైన కాశీపతికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ కాశీరాజును ప్రేరేపించిన మా అన్నగారు సుబాహుడు, ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా బలం తగ్గిపోవడం నా అదృష్టం. ఆ కారణం చేతే కదా నాకు ఒక్కసారి దుఃఖం కలిగి, దుఃఖం కాస్త ఒక సందేహం కింద మారి అమ్మ ఇచ్చినటువంటి పత్రం చూసి ఇక్కడికి బయలుదేరి వచ్చాను. అన్నిటికంటే పెద్ద అదృష్టం ఏంటంటే నీ పాదపద్మాలను దర్శించడం. అసలు నీ వద్దకు రావాలనే స్మరణ కలగడం ఉంది చూసావా, అది అన్నిటికంటే పెద్ద అదృష్టం అన్నాడండి. ఇది ఎక్కడికి వెళ్ళాలి? సత్పురుషుడుని ఆశ్రయించు అంటే సత్పురుషుడు మంచివాడిని మాత్రమే కాకుండా సత్తే పురుషుడుగా అవతరించిన రూపం ఉంది, అక్కడికి వెళ్ళాలి అని బయలుదేరని చూసావా, అక్కడ అదృష్టం ఉంది. అందుకే మమ స్మృతిపథం గతం త్వత్పాదయుగళం దిష్ట్యా, నీ పాదపద్మము హృదయంలో స్ఫురించడం ఉందే అదే అదృష్టం. అంటే భగవంతుడు స్ఫురణకి రావడమే అన్ని అదృష్టాల్లోకి అదృష్టం. అంటే కష్టం కలగడం బాధాకరం కావచ్చు, కానీ కష్టం కలిగినప్పుడు భగవంతుడు గుర్తు రావడం అదృష్టం. అప్పుడు కష్టం కూడా అదృష్టం కిందకే మరుతుంది. కనుక ఆ కష్టం కూడా నాకు అదృష్టమే. మొసలి పట్టుకోవడం ఏనుగు యొక్క అదృష్టం. గజేంద్రుడు అదృష్టం అంతా మొసలి పట్టులో ఉన్నది. ఇక్కడ విష్ణువు రావడం పరమ అదృష్టం కావచ్చు, కానీ విష్ణువు రావాలని ప్రార్థించాడు కదా, దానికి కారణం మొసలే కదా. కానీ మొసలిని నన్ను పట్టుకోవడం అదృష్టం. మొసలి పట్టుకున్నాడు కుయ్యోమర్రో అనకుండా నారాయణ హరే అన్నానే, అది పెద్ద అదృష్టం అన్నాడు ఇక్కడ. అందుకే భగవంతుడు స్ఫురణకు రావడం. ఆ కారణం చేతనే కుంతీదేవి అంటుంది కృష్ణుడితో, స్వామి నిన్ను మరపించే సంపదలు నాకొద్దు, నిన్ను గుర్తు చేసే ఆపదలు ఎన్ని కలిగినా నాకు పర్వాలేదండి. ఇక్కడ గొప్ప విషయం. అది గొప్ప సంపద ఏమిటాయి అంటే విపద్విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి అన్నారు ఇక్కడ. అందుకే నువ్వు స్మృతి పథంలోకి రావడం అన్నిటికంటే గొప్ప అదృష్టం. పైగా స్మరించితే చాలు ఎదురుగా నువ్వు కనబడ్డావే, అందుకే స్మర్తృగామి సనోవతు. నిష్కపటమైన భక్తితో స్మరిస్తే దత్తుడు తప్పకుండా అనుగ్రహిస్తాడండి, ఇందులో సందేహం లేదు. అయితే దాని నిష్కపటం ఉండాలి, హృదయం కరిగిపోవాలి. సంశయానికి విసుమంత అవకాశం ఉన్నా భగవద్ దర్శనం అంత తొందరగా దొరకదు. నాకెందుకు భగవంతుడు కనబడ్డు అంటే కనబడాలన్నంత తీవ్రతపన నీకు లేదు అనేది సమాధానం. అది ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది స్మృతిపథంలోకి వచ్చి ఆర్తితో ఆశ్రయించగానే అటువంటి స్మరణకు నువ్వు తప్పకుండా దొరుకుతావు. అందుకే స్మర్తృగామి అనే మాట సత్యమైందయ్యా. పైగా నువ్వు మాట్లాడావు నాతో, నన్ను హత్తుకుని చేరదీశావు, ఇంకేం కావాలి? ఎంత దయతో నువ్వు నాకు ఉపదేశాన్ని ఇచ్చావు. మొత్తానికి సాధారణంగా ఒక సజ్జనుడితో సహవాసం వల్లనే అనార్యుడు ఆర్యుడవుతాడు కదా అన్నాడు. ఇక్కడ అనార్యుడు ఆర్యుడు అంటే ఆర్యుని కానివాడు ఆర్యుడు అవుతాడని. ఆర్యుడు అంటే మళ్ళీ ఆర్య ద్రావిడ ఈ గోల పెట్టకండి. అది కూడా మన దేశాన్ని విభాగం చేయడానికి పాశ్చాత్యులు పన్నిన ఒక భయంకరమైన కుట్ర ఆర్య ద్రావిడ సిద్ధాంతం. అది పట్టుకుని ఇప్పటికీ మనం వేలాడుతున్నాం. అది కుట్రని ఇప్పుడు చెప్తే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనల్ని చీల్చడానికి పాశ్చాత్యులు చేసిన భయంకరమైన కుట్ర. ఆర్య శబ్దము ఆసేతు సీతాచలం కూడా వాడబడింది. ఆర్య అంటే పూజ్యుడు అని అర్థం. ధర్మ ప్రకారంగా నడిచేటువంటి సత్ప్రవర్తన కలవాడిని ఆర్య అంటాం మనం. అనార్యుడు అంటే అటువంటి సత్ప్రవర్తన లేనివాడు. అటువంటి ప్రవర్తన లేనివాడు కూడా సజ్జన సాంగత్యం వల్ల ఆర్యుడవుతున్నాడే. అలాంటిది సాక్షాత్ సత్ ఆనందం ఈ మూర్తి భవించి నీ దగ్గరకు వచ్చాక కలిగే ఆనందం అని చెప్పినది. అందుకే నాకు ఉపకారులు ఎవరంటే సుబాహు ఒక ఉపకారి, కాశీపతి ఒక ఉపకారి అని చెప్పి వెంటనే నమస్కరించి యోగానుష్ఠాన మార్గానికి సిద్ధమై ఒక్కసారి స్తుతిస్తున్నాడండి దత్తాత్రేయ స్వామిని. ఇక్కడ అలర్కుడు చేసిన దత్తస్థుతి చాలా మహిమాన్వితమైనది. మొత్తం దత్త చరిత్రలో వివిధ భక్తులు యోగులు చేసినటువంటి దత్తస్థుతులు ఒక ప్రధాన ఘట్టం. అందుకు ఒకవైపు కథా సన్నివేశం, రెండో వైపు జ్ఞానోపదేశం,
మూడవది స్తోత్రములు. 3 అంశములు దత్త చరిత్రలో అత్యంత ప్రధానము. నిత్యపారాయణ చేసిన వాళ్ళు 3 చేస్తారు కనుక ఆ ఫలాలు వాళ్ళు పొందుతారు. 9 రోజులు శ్రద్ధగా విన్న వారికి కూడా వాటి సారములు మనకు అందుతున్నాయి కనుక అందరికీ దత్త చరిత్ర పారాయణ ఫలం తప్పకుండా లభిస్తుంది అని ఆ గురుచరిత్ర పారాయణ ఫలాన్ని మనం స్వామి నుంచి ప్రసాదంగా పొందుదాం. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ విజ్ఞానధామ్ని సురసిద్ధ సాధ్య నిషేవితాంఘ్రేనుగ్రహాయణ భక్తో నిషేవితాంఘ్రేనుగ్రహాణ భక్తో. నమో నమః కారణ విగ్రహాయ. నీకు విగ్రహం ఏమిటయ్యా? విగ్రహం అంటే ఆకారం. నీకు ఆకారమే లేదు, అలాంటిది నువ్వు దత్తుడును ఆకారంతో కనబడుతున్నావంటే కారణ విగ్రహాయ, ఒక కారణంతో నువ్వు ఆకారాన్ని ధరించావు. అదేమిటంటే అనుగ్రహాణ భక్తాన్, భక్తులను అనుగ్రహించడానికై నువ్వు ఆకారాన్ని స్వీకరించావు. భగవంతుడి ఆకారం ఎందుకంటే నాస్తికులను కూడా నమ్మించడానికి కాదు, తప్పించిపోయే భక్తుడిని అనుగ్రహించడానికే భగవంతుడికి ఆకారం. ఇక్కడ అనుగ్రహంతో స్వీకరించావు, కానీ అనుగ్రహమే కారణం, మరొకటి ఏమున్నది? అందుకే మన దత్తానుగ్రహం అనే పేరు పెట్టుకున్నాం. మొత్తం ఈ చరిత్ర వినడమే ఆయన అనుగ్రహం, చెప్పుకోవడం ఆయన అనుగ్రహం. అనుగ్రహంతో విగ్రహాన్ని స్వీకరించావు నువ్వు, అందుకే ప్రతి విగ్రహం భగవద్ అనుగ్రహం. అలా స్వీకరించిన నువ్వు విగ్రహాన్ని తుచ్చీకృత, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ. స్వరూపము అనగా సచ్చిదానంద తత్వం, ఆత్మ. ఆత్మతత్వం తెలిసిన వాడికి విగ్రహం తుచ్చీకృతమే. తుచ్చీకృతము అంటే అది గొప్పది కాదు అని నిరసించుట అని అర్థం. ఇక్కడ ఎవడికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వాడి విగ్రహాన్ని తుచ్చీకృతమే చేస్తాడు. అంటే తనువు నేను అనుకోడు, దేహం నేను కాదు అనే జ్ఞానంతో ఉంటాడు. దేహం నేను కాదు అనే జ్ఞానంతో పాటు తాను బ్రహ్మస్వరూపుడును అనేటువంటి ఎరుకలు స్థిరపడతాడు కనుక అటువంటి స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు విగ్రహాన్ని తుచ్చీకృతం చేస్తాడు. అది జ్ఞాన లక్షణం. ఆ లక్షణం నీ దగ్గర ఉన్నది. కానీ స్వరూప జ్ఞానము చేత నామరూపాలని విడిచినటువంటి నువ్వు భక్తులను అనుగ్రహించడం కోసం నామరూపాలు స్వీకరించావు. అది ఇందులో ఉన్నటువంటి చమత్కారం. విజ్ఞానధామ్నే, నువ్వు విజ్ఞానానికి నిధి వంటి వాడివి, విజ్ఞానానికి నిలయమైనటువంటి వాడివి అన్నారు. విజ్ఞానం అంట అపరోక్ష జ్ఞానం అని అర్థం. భగవజ్ఞానం అనుభవానికి రావడమే విజ్ఞానం. ఆ అనుభవ రూప విజ్ఞానమే నీ స్వరూపం. దేవతలు, సిద్ధులు, సాధ్యులు నీ పాదపద్మాన్ని నమస్కరిస్తారు, నువ్వు భక్తులను అనుగ్రహిస్తావు అంటూ అద్భుతమైన శ్లోకం ఇందులో చెప్పబడుతున్నది. 1, 2 శ్లోకాలు అందులో మననం చేసుకుంటున్నాం మనం. నమస్తే సర్వదేవాయ నమస్తే పురుషోత్తమ నమో గిరాం విదూరాయ చేతసో నిర్గుణాత్మనే నారాయణ నమస్తేస్తు పద్మనాభ నమోస్తుతే సర్వస్మై సర్వబీజాయ వాచ్యవాచక శక్తయే. వాచ్యవాచక శక్తి స్వరూపుడు ఆయనే. వాచ్యమైన బ్రహ్మము అతడే, ఆయన తెలియజేసే ప్రణవాది శబ్ద బ్రహ్మము ఆయనే. ఉభయస్వరూపములతో ఉన్న శక్తి స్వరూపుడు ఆయన. నమ ప్రణతపాలాయ శరణాగత వత్సల నమస్తే పూర్ణబోధాయ యోగీశాయ నమో నమః విశ్వంభర నమస్తేస్తు నమో నాగారికేతన అజ్ఞానాజగరగ్రస్తం విశ్వముద్ధర గోపతే. అజ్ఞానమనబడే కొండ చిలువ చేత మింగబడిన వారిని ఉద్ధరించేవాడవు నువ్వు. నాగారికేతన, నాగారికేతన అంటే గరుడధ్వజ అని అర్థం. ఇక్కడ అంటే ఈయన సాక్షాత్ నారాయణుడు అని స్తోత్రమంతా మనకు చెప్తున్నది. శ్రీపతే భూపతే దేవ శాస్త్రయోనే నమోస్తుతే. శాస్త్రయోని అంటే శాస్త్రములు కారణమైన వాడా అని అర్థం. ఇక్కడ అంటే శాస్త్రములన్నీ ఆయన నుంచి వచ్చాయి. ఏతత్ సర్వం జనార్దనాత్ అంటారు కదా, ఆ జనార్దన్ నుంచే సర్వశాస్త్రములు ఆవిర్భవించాయి. అంతేకాదు సర్వశాస్త్రముల వల్ల ఆయన తెలియబడుతున్నాడు. అంటే శాస్త్రజ్ఞానం కలిగితేనే కదా ఆయన తెలుస్తున్నాడు. అందుకే శాస్త్రముల వల్ల ఆయన తెలియబడుతున్నాడు కనుక శాస్త్రములు ఆయనకు కారణమయ్యాయి. శాస్త్రములు ఆయన నుంచి వచ్చాయి కనుక శాస్త్రములకు ఆయన కారణమయ్యాడు. 2 విధములు కూడా ఈ శాస్త్రయో అనే శబ్దం అంత గొప్పగా చెప్పబడుతున్నది. నమో వేదాంత వేద్యాయ మానాతిగా నమోస్తుతే. మానాతిగా అంటే కొలతలకు అందనటువంటి నీకు నమస్కారము. బ్రహ్మవంశ ప్రసూతాయ మునయే మౌనశాలిని అనసూయాసుతాయాస్తు నమస్తే మునిసూనవే. ఇందులో అటువంటి నారాయణ్ణి ప్రస్తుత అవతారతత్వాన్ని చెప్తున్నారు. బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు అంటే బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడైన అత్రి మహర్షికి పుత్రుడు గనక బ్రహ్మవంశ ప్రసూతాయ మునయే మౌనశాలిని అనసూయాసుతాయ అస్తు నమస్తే మునిసూనవే. నమ స్వేచ్ఛావిహారాయ. ఇక్కడ తత్వం చెప్తున్నాడు. దత్తావతారం స్వేచ్ఛావతారం. అసలు అవతారమే స్వేచ్ఛతో స్వీకరిస్తాడు భగవానుడు. ఇందులో ఒక రూపానికి పరిమితులై కాకుండా ఒకానొక ఆశ్రమానికో ఒక పద్ధతికో పరిమితం కాకుండా ఎలాగైనా ఉంటాడు ఆయన. ఎందుకంటే అవధూతావతారం కదా.
అవధూతకు మించిన స్వేచ్ఛ పడుకుంటుందండి. అందుకే నమస్వేచ్ఛావతారాయ వర్ణాశ్రమ వివర్జిత ద్విజలింగాయ దేవాయ నమో అలింగాయ యోగిని. చూడ్డానికి ఒక విప్రుడి లక్షణంలో, ఎందుకంటే అత్రి మహర్షి పుత్రుడు గనక ఉపనయన సంస్కారాల్లో కనబడుతున్నాడు. కాబట్టి విప్రుడా అంటామా అంటే దానికి అతీతంగా కూడా ఉంటాడు. కనుక కొన్ని చిహ్నములతో కనబడతాడు, చిహ్నములు లేకుండా కూడా ఉంటాడు. అందుకే ద్విజలింగాయ దేవాయ నమః అలింగాయ యోగిని. బ్రహ్మ బ్రాహ్మణ పాలాయ నమస్తే కైఠభార్ధన వైకుంఠోత్కంఠితాశేష విధ్వంసక వినాశన. వైకుంఠంలో ఉత్సుకత కల స్వామి, సమస్తమైన అజ్ఞానాన్ని నశింపజేసే నీకు నమస్కారం అంటే అత్యద్భుతమైన స్తోత్రం చేసి ఉత్సాహంతో ఒక్కసారిగా కాశీరాజు వద్దకు వెళ్ళాడు అలర్కుడు. వెళ్ళంటున్నాడు, రాజ్యకాముక కాశీశ, రాజ్యాన్ని కోరుకునే కాశీరాజా, నాదైన రాజ్యాన్ని క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ నన్ను బలహీనుని చేసావు, ఇంకా దించేలేదు. నేను ముందే జాగ్రత్త పడి ఆ కష్టం తట్టుకోలేక ఆశ్రయించాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు రాజ్యం తీసేసుకో. యథాచ రోచతే తత్వత్, నీకు ఇష్టం వచ్చినట్టు రాజ్యం తీసుకో. పైగా మా అన్నగారు అడిగారని చెప్పే కదా, మా అన్నకి ఇచ్చుకొని ఇష్టం అనగానే కాశీరాజు అంటున్నాడు ఒక్క నవ్వు నవ్వి, నాయనా క్షత్రియ ధర్మం కాదు సుమా ఇది, రాజ్యం తీసేసుకో అనడం ఏంటి? రాజ్యం ఎలాగ నువ్వు నాకు ఇవ్వాలి? పరాజితుడు అవ్వాలి, లేదా యుద్ధంలో పరాక్రమం చూపించి రాజ్యం తీసుకోవాలి, కానీ రాజ్యం తీసేసుకో అనకూడదు. తీసుకో అన్నంత మాత్రం నేను తీసుకుంటానా? అది నాకు క్షత్రియ ధర్మం కాదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించు. నువ్వు మరణానికి భయపడిపోయి రాజ్యాన్ని నాకు అప్పగిస్తున్నావా? క్షత్రుడిగా తగదు సుమా. యుద్ధంలో వీరమరణమైనా పొందాలి, కానీ పిరికివాడిలో వచ్చే రాజ్యాన్ని అప్పగించరాదు సుమా. త్యక్వా మరణజం భయం నిర్జితామాత్య వర్గస్తు సందధీత శరాన్ రాజా లక్ష్యముద్దిశ్య వైరిణిం. శత్రువుని లక్ష్యంగా పెట్టుకుని మరణ భయాన్ని విడిచిపెట్టి ఆయుధ ప్రయోగం చేయాలి సుమా. అందుకే రాజైన వాడు శత్రువుని జయించి భోగాలను అనుభవించాలి తప్ప పిరికివాడు కారాదు ఎప్పుడు. రెండవది, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయాలి. యజ్ఞముల చేత దేవతలను తృప్తిపరిచి తద్వారా దేశానికి క్షేమం కలిగించాలి. ఇది రాజ్యధర్మం. అది నువ్వు చెయ్యాలి కదా అంటే నువ్వు చెప్పింది నిజమే. క్షత్రియుడను అనే భావం నాకున్నప్పుడు ఇవన్నీ చేయాలి. నేను ఇదివరకు నీతో యుద్ధానికి తలపడినప్పుడు నాకు క్షత్రియ భావం ఉంది. ఈ శరీరము క్షత్రియ దేహం, ఇది క్షత్రియ అనేటువంటి విశేషముగా అంటే రాజుని, ఒక పాలకుణ్ణి అని గుర్తింపబడుతుంది. కనుక ఈ శరీరము దాల్చిన నేను, ఈ శరీరము నేననే భావంతో ఉన్న నేను రాజధర్మాన్ని అనుసరించి పాలించాలి. అది నిజమే. కానీ ఈ శరీరమే నేను కాదు అని ఎరుక నాకు గురువు దయ వల్ల కలిగిన తర్వాత ఈ శరీరంతో కూడినటువంటి పాలకాద అభిమానాలు నాకు ఎక్కడుంటాయి? కనుక క్షత్రియ ధర్మం ప్రకారంగా నువ్వు చెప్పింది నిజమైనప్పటికి కూడా నాకున్న స్థితి ప్రకారంగా ఇప్పుడు నాకు శత్రువు లేడు, మిత్రులు లేడు, నాకు రాజ్యం కూడా లేదు సుమా. యత అయం భౌతిక స్తంభ తథా అంతఃకరణ నృణాం గుణాశ్చ సకలాస్తద్వత్ అశేషేష్వేవ జంతుషు. భౌతిక స్తంభ అంటే పంచభూతముల సమూహమనే అంకురము నుంచి ఉద్భవించినటువంటి దేహం ఇది. ఇక్కడ అంటే దీనికి కారణం పంచభూతముల యొక్క సమూహం. దాని తర్వాత రెండవది ఏమిటి? శరీరంలో ఉన్న మెటీరియల్ చెప్తున్నాడు. పంచభూత వికారములతో దేహం ఒకటి, అంతఃకరణం ఒకటి. ఈ రెండే కాక మరొకటి ఉన్నాయి, చెప్పగలమా? గుణములు, సత్వరజస్తమో గుణములు. ఇవి ప్రతివాడికి అనుభవానికి ఉన్నవే. ఇవి ప్రకృతిజములు. ఇవన్నీ అందరి జంతువుల్లో ఉన్నాయి. అందరి జంతువుల్లో ఉన్నటువంటి ఈ పంచభూత వికార దేహమే, అంతఃకరణమే గుణములే. అది ఎవరిలో లేదు, నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉన్నది. ఇది దేహం. అయితే అందరిలో ఉన్నప్పటికీ భేదములు ఉంటాయి చూడ్డానికి. అన్ని ప్రకృతిజములు అయినప్పటికీ కూడా కర్మానుసారిగా రకరకాల దేహములు, రకరకాల అవస్థలు ఇవి మారుతూ ఉంటాయి. ఇతడికి పంచభూత వికార దేహం, అతడిది పంచభూత వికార దేహమే, కానీ మార్పులు ఒకేలా జరగవు. వీడికి వాడికి వాడి కర్మలను అనుసరించి జరుగుతూ ఉంటాయి. కానీ మారకుండా ఒకటి అందరిలో ఉన్న సుమా, అది ఎప్పుడూ మారకుండా ఉంటుంది. అది చిచ్చక్తి అన్నాడు. చిచ్చక్తి అంటే సద్రూపమైన పరమాత్మ యొక్క స్వాభావికమైన శక్తి. అది ఆ చిచ్చక్తి శరీరాదులంటి నడుపుతున్నది. చిచ్చక్తి రేఖ ఏవాయం యదా నాణ్యోస్తి కశ్చన. ఆ చిచ్చక్తి అందరిలో సమానముగా వ్యాపించి ఉన్నది సుమా. అందరిలో సమానముగా చిచ్చక్తే ఉన్నప్పుడు ఒకడు భృత్యుడు, ఇంకొకడు ప్రభువు, ఒకడు శత్రువు, ఒకడు మిత్రుడు అనేటువంటి భేదం ఎక్కడ ఏర్పడుతుంది? ఎవరికి? ఆ ఎరుక కలిగిన వారికి. అది మరువరాదు. అంతే. అలా చెప్తే అలా అండి, శత్రువు మిత్రుడు భేదం ఉండదా అంటే నీకుంటుంది, వాళ్ళకు ఉండదని చెప్పాలి ఇక్కడ. అటువంటి ఎరుకలో స్థిరపడినటువంటి వారికి లేదు. నాకా ఆ ఎరుక కలుగునిది, ఆ ఎరుక స్పష్టంగా అవగాహన కలిగింది. సిద్ధావస్థ అంటావా సాధన ఇంకా జరగాలిలే, కానీ ఎరుక అవగాహన కలిగింది. ఎందువల్లంటావు? దత్తాత్రేయ ప్రసాదేన జ్ఞానం ప్రాప్తం నరేశ్వర. దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం లభించింది.
అందుకే ఆ జ్ఞానం యొక్క బలం చేతనే నీ ముందు చెప్తున్నాను. నాకు నువ్వు శత్రువు కావు, సుబాహుడు శత్రువు కాదు, రాజ్యము నాది కాదు, నీ ఇష్టం. సోహన్నతేరిర్నమమాసి శత్రు సుబాహురేవన్ నమమాపకారి దృష్టం మయా సర్వమిదం యథాత్మా. సర్వమిదం యథాత్మ, ఇది సర్వం ఆత్మయేను ఉపనిషద్వాక్య తత్వమే ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ దృష్టం మయా సర్వమిదం యథాత్మా అంటే సర్వము ఆత్మగానే నాకు కనబడుతున్నది, అంతేగాని నీదో ఉపాధి నాదో ఉపాధి అని దృష్టే నాకు లేదు. అది తెలుసుకోవాల్సిందండి. ఏదో శాస్త్రం చదివేను కనుక నాకు తెలివి ఉంది అని నేను నీతో మాట్లాడుతున్నాను అంటే నువ్వో దేహం నేనో దేహం అనేది వ్యవహారమే, కానీ నా దృష్టి మాత్రం పరమార్థ దృష్టి. ఆ పరమార్థ దృష్టిలో దృష్టం మయా సర్వమిదం యథాత్మ, ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం. అంతా నాకు ఆత్మగానే కనబడుతున్నప్పుడు శత్రువుని మిత్రుడని నాదని నీదని భేదమే లేదు. అందుకే నువ్వు నన్ను ఇంతకాలం శత్రువు అనుకున్నావు, నాకు నీపై శత్రుభావమే లేనప్పుడు నేను నీకు ఎలా శత్రువు అవుతాను? కనుక నువ్వు మరో శత్రువుని వెతుక్కో అన్నాడు. ఇక్కడ ఆ మాట చెప్పే తీరులో అద్భుతంగా చెప్పాడు. అని భూపా రిపుస్త్వజ అన్యహ అన్విష్యతాం, మరో శత్రువుని వెతుక్కో అని చెప్పాడు. ఇత్థం సతేనాభిహితో నరేంద్ర. ఈ మాట వినగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు కాశీశ్వరుడు. ఆశ్చర్యపోయి సుబాహుని చూశాడు. ఆ సభలో సుబాహు కూడా ఉన్నాడు. వెంటనే సుబాహు లేచి ఆనందంగా అంటున్నట్ట, ఓ కాశీరాజా, ఎందుకు నేను నిన్ను ఆశ్రయించాను అది నెరవేరిపోయింది కనుక నేను ఇంకెళ్ళొస్తానన్నాడు. ఇదేమిటయ్యా, నువ్వెందుకు నన్ను ఆశ్రయించావు? మా తమ్ముడితో యుద్ధం చేసి ఎలాగోలాగా నా రాజ్యం నాకు ఇప్పించో నాకు చెప్పు. ఆ పాయింట్ మీదే నేనుతో యుద్ధంగా తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఎందుకు నేను ఆశ్రయించానో అది నెరవేరిపోయింది అంటున్నావు. అంటే నేను రాజ్యం తీసుకుంటాను అనుకున్నావా? ఏమిటి నువ్వు అనుకున్నది? ఏమిటి జరిగింది? కొంచెం స్పష్టం చేయంటే, నేను కూడా రాజ్యం కోసం నిన్ను ఆశ్రయించలేదు సుమా. మా తమ్ముడికి జ్ఞానం కలగాలని తపనపడ్డాను. ఆ కారణం చేత నీ పని చేశాను. ఇక్కడ వాడి జ్ఞానం కలగాలంటే నేను వెళ్ళి జ్ఞానబోధ చేస్తే రాదది, అతనికి అనుభవంలోకి రావాలి. అందుకే ఇంత కల్పించి అతనికి వైరాగ్యం కలగడానికి కారణమైన ఒక వాతావరణం సృష్టించి అక్కడి నుంచి ఒక వివేకాన్ని మొలిపించి ఇంత పని చేశాను నేను. అది నెరవేరింది చూసావా? ఎందుకంటే అటువంటప్పుడు నాకు తమ్ముడుని అభిమానం ఉందని అనుకోవచ్చు. ఇది చాలా ఆలోచించాలండి. అతిగా ఆలోచిస్తే వస్తుంది. ఎవరు నానే భావమే ఉండేదే జ్ఞానికి. పోనీ అలర్కుడు కంటే ఇప్పుడు జ్ఞాన సాధనలోకి వెళ్ళాడు. ఆయనకి ఎలా ఉంటుందండి? సుబాహుకి విక్రాంతుడికి వాళ్ళు ఉండడానికి వీలు లేదు కదా. మరి ఎలా ఉందంటే గొప్ప మాట చెప్తున్నాడు. నాయన, ప్రయాణంలో కొంతమంది గుంపుగా వెళుతూ ఉన్నప్పుడు సాటి వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా మనతో ప్రయాణం చేస్తున్నారు కనుక వారి కష్టం వస్తే తప్పకుండా తొలగించాలనుకుంటాం. అదేవిధంగా వాళ్ళని కాపాడాలనుకుంటాం. అలాగే మేము అందరం ఒక తల్లి బిడ్డలం. మా గురువుగారు ఒక్కరే. గురువుగారు ఒక్కరైనప్పుడు మేమందరం శిష్యులంగా. అటువంటి తల్లికి బిడ్డలైనప్పుడు, అటువంటి గురువుకి శిష్యులైనప్పుడు ఒకరు జ్ఞానం పొంది ఒకరు అజ్ఞానంతో ఉండడం తగదు. అందు గురువైనటువంటి వాడు వీరికి జ్ఞానం కలిగించాలి అనుకోవడం మమ అనే భావం చేత కలగదు. వాడి జ్ఞానం వాడికి ఉంది గనక తరింపజేయాలనుకుంటాడే తప్ప ఒక గొప్ప గురువు వచ్చి బోధ చేశాడంటే అతని శిష్యుడు అని అభిమానం ఉందవునా? కాదు. అతని ద్వారా తరించే యోగం శిష్యుడికి ఉందని అది తెలుసుకోవాలి ఇక్కడ. అందువల్ల వాడు ఆశ్రయించాడు. అందుకు గురువులు మమకారంతో చెప్పరు. గురువులకు మమకారం ఉండదు. ఒక శిష్యుడిపై మమకారం, మరొక శిష్యుడిపై ద్వేషం ఉండదు. అందరి పట్ల ఒకే దృష్టి ఉంటుంది. అటువంటిప్పుడు శిష్యులు నిరుత్సాహపడక్కర్లేదు. గురువు దగ్గర ఉన్నది పరిమితమైనటువంటి మమకారం కాదు, అపరిమితమైన ప్రేమ ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ అందరూ తరించాలని ఒక తపన ఉంటుంది. అయోగ్యుడైన వాడు కనెక్ట్ అవుతాడు, తరించిపోతాడు, అంతే, ఇంకోటి కాదు. ఇక్కడ అపారమైన ప్రేమ. అలాంటిదే నాకు. యథైక సార్థయాతానాం ఏకస్మిన్నవసీదతి దుఃఖం భవతి సార్థానాం తథాస్మాకం మహీపతే. అద్భుతమైన మాట చెప్పాడు ఈ విధంగా. పైగా మేమందరం ఒకే తల్లి చనుబాలు తాగేమయ్యా. ఆవిడ చనుబాలు ఇవ్వడమే కాదు, జ్ఞానం అనే పాలు నింపించింది, జ్ఞానస్తన్యం ఇచ్చింది మాకు. మేము ముగ్గురం వెళ్ళాం, ఇంకేం వెళ్ళలేదు. ప్రవృత్తి మార్గంలో చక్కగా ఉన్నాడు. అప్పుడు మేము ఇతను రాజ్యపాలన చేస్తున్నప్పుడు నేను ఈ పని చేయలేదు. ధర్మబద్ధంగా పాలన చేసినప్పుడు నేను వెళ్ళి జ్ఞానబోధ చేయలే. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసినప్పుడు కూడా నేను ఈ పని చేయలే. కానీ చివరి వరకు ఇవే లంపటాలు పట్టుకు వేలాడుతూ ఉంటే ఎటువంటి తల్లికి పుట్టాడు, ఎప్పటికైనా తరిస్తాడా అని. అంటే ధర్మము వ్యవహారము కూడా కొంతవరకే, చిట్ట చివరి ఊపిరి వరకు అనరాదు. కొంతమంది ఓ సినిమా నటుల్లాగా చిట్ట చివరి ఊపిరి వరకు షట్లోనే ప్రాణం విడుస్తానన్నాడు అనుకోండి, అంత దురదృష్టజీవి మరొకడు లేడు. చివరి వరకు ఇదే రెండు బతుకు, చివరి వరకు నా డ్యూటీ నేను చూస్తూ చచ్చిపోతాను అంటే అది పిచ్చి బతుకే. వాటికి పరిమితులు ఉన్నాయి. ఎక్కడో దగ్గర కామా పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి.
ఆత్మార్థం జీవించాలి మానవుడు. తనని తాను తెలుసుకోవడానికి ప్రతివాడు ప్రయత్నించాలి. వ్యవహారము, లోకము, ధర్మమును బుకాయించకు. నీకు తెలుసు నీ అవసరం ప్రపంచానికి లేదని. ఎంత అవసరం అంతవరకు పనిచేసావు, ఇంకా నీ కోసం నువ్వు ప్రయత్నం చేయి. ఇది చాలా అవసరం. అంటే ప్రపంచాన్ని పనికిరాని వాళ్ళ తయారయ్యాక అప్పుడు సాధన చేయాలని మళ్ళీ కాదు. అన్ని చెప్పినా మళ్ళీ ఏమొస్తుందో అని ఆలోచిస్తూ మళ్ళీ సమాధానం చెప్పాలండి ఇక్కడ. అందుకే దంతంబులు పడనప్పుడే తరువునం దారుడి ఉన్నప్పుడే ఉట్టిని చెప్పలే దూర్జటి. అదేనాడు మరువురాదు. మనం ఎంతవరకు ధర్మం బట్టి ఎంతవరకు ఏది చేయాలనేది నిర్ణయించేది నీ శక్తి కాదు, అదేవిధంగా నీ కోరిక కాదు, నీ ధర్మం నిర్ణయించాలి. నీ ధర్మం నిర్ణయించాలి. ఇక్కడ ఎంతవరకు అనేది, ఎంతవరకు బ్రహ్మచర్యం, ఎంతవరకు గృహస్థాశ్రమం, ఎంతవరకు వానప్రస్థం అనేటువంటిది నీ ధర్మం నిర్ణయిస్తుంది. కానీ ధర్మబద్ధమైనటువంటి ఒక ప్రవృత్తి మార్గాన్ని అవలంబించావు, చాలు, పరంపరను అందించేసావు, ఇంకా నీకోసం నువ్వు ప్రయత్నించు. ఇది చాలా అవసరం. అది కలిగించడానికి చేశాను. నేను చేసిన సులభంగా ఫలించింది. కారణం ఆ తల్లి దయ, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం. ఈ రెండిటి వల్ల జరిగింది కనుక నువ్వు చక్కటి ఉపకారం నాకు చేసావు, వెళ్ళొస్తానన్నాడు కాశీరాజుతో. ఎవరు? సుబాహువు. అనగానే కాశీరాజు అంటున్నాడు, బాగుందయ్యా, తమ్ముడు అన్న గొప్ప ఉపకారం పొందేట, అక్కడికి రాజ్యం పట్టుకు వేలాడాల్సింది నేనేనా, నాకు ఉపకారం చెయ్యవయ్యా అన్నాడు కాశీరాజు. గొప్పగా ప్రశ్నించాడు. ఉపకారస్త్వయా సాధో అలర్కస్య కృతో మహాన్ మమ ఉపకారాయ కథం నకరోషి. నా పట్ల ఎందుకయ్యాను ఉపకారం చెయ్యవు అంటూ, ఎందుకు చెయ్యాలంటావా, నేను అలాంటి వాడినైనా కావచ్చు కానీ సత్పురుషులతో సాంగత్యం వ్యర్థం కాదు కదా, అందుకు నాకు సత్సంగ ఫలం ప్రసాదించు అన్నాడు. సంగమో నా ఫలోయత అంటే సంగమ నా అఫలహ. సంగమం ఎప్పుడు అఫలం కాదు, నిష్ఫలం కాదు. ఎవరితో? సద్భిహి సంగమో నా ఫలోయత. గొప్ప మాట అన్నాడు. అందువల్ల నాకు సత్సంగ ఫలాన్ని ప్రసాదించు అంటే, ఒక్కసారి నాయనా నువ్వు కొంచెం చక్కగా ఆలోచించు, రాజ్యాంతర్గతమైనటువంటి నీ అంతఃకరణాన్ని ఒక్కసారి అంతర్ముఖుడివై తత్వదృష్టి వైపు మరల్చు, అప్పుడు నీకు అర్థమవుతుంది సుమా అని చెప్తూ, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని బోధన క్లుప్తంగా చేసి అక్కడి నుంచి తిన్నగా తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత ఏం చేశారు అలర్కుడు? ఇంకా యోగ సాధనా మార్గంలో పటిష్టంగా నిలవడానికై ఆయన చేసిన పని, ఇంకా మార్గంలోకి వెళ్ళబోతున్నాడు కానీ పూర్ణ సిద్ధుడు కాలేదు. మార్గం పట్ల అవగాహన వచ్చింది, జ్ఞానం కలిగింది, గురువుగారు చెప్పిన యోగ మార్గం అవలంబించాలి, దానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మార్గంలో వచ్చి ముందుగా చేసిన పని ఏమిటంటే, అలర్కోపి తమామంత్రి కాశీరాజంత ఠాగురం అన్నగారికి సుబాహుకి చెప్పి వచ్చిన తర్వాత ఆ కాశీరాజు మాట ప్రకారంగా తిన్నగా తన రాజ్యానికి వచ్చి తన పుత్రుల్ని రాజ్యంలో నియమించి అలర్క పురమాగత్య సుతం రాజ్యేభిషిచ్యచ. దీన్ని బట్టి జ్ఞాన మార్గం అంటే పలాయనవాదం కాదు అని తెలుస్తున్నది. ఇక్కడ తనకున్న బాధ్యతని బాధ్యతాయుతమైన వరకు అప్పగించి అప్పుడు తాను అంతర్ముఖుడై ప్రయాణం చేస్తున్నాడు. అని సుతం రాజ్యేభిషిచ్యచ, పుత్రుణ్ణి రాజ్యాభిషేకం చేసి వనం జగామ, అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకయ్యా అరణ్యానికి వెళ్ళారు అంటే ఏకాంతము. అది అంటే ప్రతివారు అడవికే వెళ్ళాలి, ఈ రోజులు వెళ్ళడం కష్టం కనుక ఆత్మవిచారణ మానేశాను అనుకోవద్దు. ఇక్కడ అదో సాకు, అడవులకు వెళ్ళడం కష్టం కనుక ఆత్మవిచారణ మానేశాను కాదు. పైగా పిల్లవాడు మొట్టమొదటి వాళ్ళ నాన్న ఏం నేర్చుకున్నావరంటే మొట్టమొదటి చెప్పిన మాట తారు అడవి నుండిట మేలు నిశాచరాగ్రణి అని చెప్పాడు ఆయన. అంటే మీరు అడవికి వెళ్ళడం బెటర్ అని నేర్చుకున్నాను నాన్న అన్నాడు. 2 పాఠాలు చదివాడే లేదో నాన్న అడవుకు పొమ్మంటున్నాడు. ఏం కొడుకండి ఇక్కడ? ఎవరు? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితే చెప్పాడు. హిరణ్యకశిపుడు కనుక అర్థం కాలేదు. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, అడవికి వెళ్ళు అంటే అర్థం ఏంటంటే సంఘం తగ్గించుకో, అంతర్ముఖుడివికా. అడవికి వెళ్ళావంటే మనుషులు ఇవన్నీ పేర్చుకుంటాం కాదు, నీకు భగవంతుడి దగ్గరవుతున్న కొద్దీ మనుషులతో సాంగత్యం మీద విముఖత ఏర్పడుతూ ఉంటుంది. ఇది తెలుసుకో. ఇదొక సూచన అండి తెలుసుకోవడానికి. అరతిర్ జనసంసది అన్నాడు దీన్నే భగవానుడు గీతలో. అరతిహి జనసంసది. జనసంపర్కం పట్ల పెద్ద ఆసక్తి ఉండదు, ఆ స్థితి ఏర్పడుతుంది. పైగా వాళ్ళు కానీ వచ్చారని విషయాలు గుర్తొస్తాయి, ప్రపంచం గుర్తొస్తుంది, నీ విచారణ సాగదు. అందుకే యోగి అయిన వాడు ఎప్పుడు ఏకాంత వాసనలు ఉంటాడు. ఏమిటంటే ఈ రోజుల్లో యోగులు కనబడరు అంటే వాళ్ళ క్షేమం కోసం నీకు కనబడట్లేదు, అది తెలుసుకో. నీకు కనబడ్డారా వాళ్ళ స్థితులు మిగల్చవు నువ్వు, అది వచ్చింది బాధ. అందుకే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏకాంతంలోనే ఉంటారు. భారతదేశంలో యోగులు కొదవలేదు. వాళ్ళు ఎందుకు కనబడరంటే నిజమైన యోగి కనబడాలనుకోడు, నీకు అదృష్టం ఉంటే కనబడతాడు, అది వేరే విషయం. మొత్తానికి అంటే యోగులు అందరూ ఉన్నారు. అందుకే వనం జగామా సంచర్య సర్వసంగం, సర్వసంగంని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకంటే సుసిద్ధయే, ఆ మాటలు చక్కగా చెప్పారండి. జ్ఞానం గురించి అవగాహన కలుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి వచ్చేసిందేమో జ్ఞానం అని భ్రాంతి కూడా కలుగుతుంది మనకి.
వచ్చేసిందేమో, సిద్ధుడిని అయిపోయినామో, అచ్చం ఇంకా పర్వాలేదు, రేపే మోక్షం అనిపిస్తుందండి ఇక్కడ. మంచిదే, అది కలగడం కూడా సామాన్యం కాదు. కానీ గురుగారు చక్కగా చెప్పారు, తనకు స్పష్టత వచ్చింది, కానీ సాధన బలం కావాలి. దాని చేత సుసిద్ధయే అని మాట వేశారు ఇక్కడ. సమగ్రముగా యోగము సిద్ధించుటకై ఆ మహానుభావుడు తిన్నగా వనానికి వెళ్ళి సాధన చేశాడు. తతకాలేన మహతా, బహుకాలము యోగ సాధన విచారణాత్మకమైన బుద్ధితో చేయడం వల్ల అతడు నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ, ద్వంద్వాతీత స్థితికి వెళ్ళగలిగాడు, అపరిగ్రహ స్థితికి వెళ్ళాడు. అంటే ఏ విషయాన్ని స్వీకరించని స్థితికి వెళ్ళింది ఆయన మనస్సు. అంటే బాహ్య విషయములు స్వీకరించని స్థితికి చేరుకోవడమే యోగ సిద్ధిని పొందాడయ్యా. అలర్కుడు ఆ యోగ సిద్ధి పొందేక ఆనందంతో ఎలుగెత్తి గానం చేస్తున్నట్ట. ఎవరు వింటారని కాదండి, ఒక్కొక్కసారి మనలో మనం కూని తీసుకుంటూ ఉంటాం, ఎవడు వింటారని కాదు, మనకు ఆనందం ఎక్కువైపోయి. అలాగ సామగా ఎన్నాస్తే అని ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఆ బ్రహ్మానంద అనుభవంతో గానం చేస్తారు ఋషులు. అందుకని ఎవడో విని చప్పట్లు కొడతాడని కాదు. ఇక్కడ బ్రహ్మానంద సిద్ధి లభించగానే అలర్కుడు ఒక్కసారి ఆనందంతో అంటున్నట్ట, ఎంత బాగుంది ఆనందం, యోగం వల్ల సిద్ధించిన ఆనందం ఎంత బాగుంది. ఇలాంటి ఆనందం ఒకటి ఉందని తెలియకపోవడం కదా. చాలామంది గృహం ఆనందం అనుకుంటారు, విషయాల ఆనందం అనుకుంటారు, వ్యక్తుల ఆనందం అనుకుంటారు. అయ్యో ఎంత ఆనందం ఇందులో ఉన్నదో. అహో కథం తదస్మాభిः పూర్వం రాజ్యమనుష్ఠితం. మా బోటిగాళ్ళు ఇలాంటి ఆనందం ఉందని తెలియక ఈ రాజ్యాలు పట్టుకుని ఎలా వేలాడాం ఇంతకాలం. యోగాన్నాస్తి పరం సుఖం, యోగాన్ని మించిన సుఖము లేదు. దీన్ని బట్టి తెలుసుకోండి, భోగంలో ఆనందం లేదు, యోగంలోని ఆనందం ఉంది. యోగాన్ని విడిచిపెట్టి భోగాల్లో ఆనందం ఉంది అనుకుంటూ దానికే శ్రమించి భగవంతుడిచ్చిన శరీర శక్తులు, బుద్ధిశక్తులన్నీ మనం క్షీణింపజేసేసుకుంటాం. క్షీణింపజేసుకున్న తర్వాత యోగానికి వద్దామంటే ఎక్కడొస్తాయి? భోగాలతో క్షీణించిన దేహం యోగం వైపు రాదు. అందుకే భోగాల్లో నలిగిపోయి క్షీణించకముందే దేహంలో పటుత్వం ఉన్నప్పుడే యోగంలోకి రావాలి. యోగం వల్ల ఉండే ఆనందం దేనివల్ల లేదు. అంతేకాదు, భూమి యందున్న సమస్త సంపదలు, గొప్ప మాట చెప్తున్నాడు చూడండి, ఇది చాలా గొప్ప శ్లోకం ఇది. యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్రియ తృష్ణాక్షయ సుఖస్యేతే కళాన్నార్హంతి షోడశీం. ఏ ఆశా లేనటువంటి యోగానందంలో ఉన్నటువంటి తృప్తి ఎంతటిది అంటే, భూమి యందున్న సమస్త సంపదలు ఒక దగ్గర పోసి సొంతం చేసుకున్న ఈ యోగానందం ముందు 16వ భాగానికి అవి సరిపోవు. అటువంటిది యోగానందము. సుఖం తదాత్మనో రూపం. ఈ ఆనందం దేనిదండి ఆనందం? ఏమంటారు దీని పేరు? ఆత్మానందం అంటారు. దీనికే మరొక పేరు బ్రహ్మానందం అని పేరు. దానికి ఇంకొక పేరే మోక్షం. నీ స్వరూపమైన ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోగానే కలిగే ఆనందము సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మము యొక్క ఆనందమే. అది పొందిన తర్వాత మరి వెనక్కి రావు గనక అది మోక్షానందం. ఈ మోక్షానందం ఎంత గొప్పది అంటే సుఖం తదాత్మనో రూపం. ఆ మోక్షానందం ముందు ఈ మనుష్యలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల ఆనందాలు దిగదుడిపోయానండి. ఇదే తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పబడుతున్న ఆనందమీమాంస అంతా ఈ వాక్యంలోనే ఉన్నది. ఇక్కడ మనుష్యలోకంలో ఒక ఆనందం ఉందనే కదా ఇక్కడ మనం ఎంత కాదన్నా తాపత్రయపడుతున్నాం. కానీ మనుష్యలోకంలో కూడా పూర్ణ ఆరోగ్యము, దృఢమైనటువంటి స్థితి, అదేవిధంగా అన్ని అనుకూలంగా ఉండడము, సంపదల చేతిలో ఉండడము, అధికారం ఉండడము, శత్రువు అనేవాళ్ళు లేకపోవడము, ఇన్ని ఉంటూ కోరిక అనేది కూడా లేకపోతే ఆనందం కలిగితే దానికి మానుషానందం అని పేరిట. అంటే మనుష్యానందానికి డెఫినిషన్ అండి. ఒక మనిషి ఈ స్థితిని పొందగలిగితే మానుషానందం. మనుష్యానందమే పొందట్లేదు మనుషులని అందరికీ తెలుసు. ఈ మనుష్యానందానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు గంధర్వానందం. అలా వెళుతూ దేవానందం, ఇంకా చాలా చెప్పారు. అజానజ దేవానందం, తర్వాత ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మలోకానందం. ఇన్ని లోకాల ఆనందాలు కూడా ఈ స్వాత్మానందం ముందు రేణువులంతా తెలుసుకున్నాడు. ఇక్కడ ఈ మాట మీరు చదువుతూ ఉంటారు, మీకు తెలియదు అది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి, అక్కడుందండి మాట. ఆ స్వాత్మానందం ఏదుందో దాని ముందు బ్రహ్మాధ్యానంద సంతతి, బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు ఉన్న ఆనంద సంతతులు లవీభూత అల్పములైపోయి అన్నాడు. ఎలాగంటే రాత్రి బోల్డ్ దీపాలు వెలిగించుకున్నారు, ప్రతి దీపం మీకు పనికొచ్చింది. సూర్యుడు రాగానే ప్రతి దీపం వెలవెలబోయింది. కానీ బ్రహ్మానందమైన సూర్యుడి ముందు అన్ని లోకాల ఆనందాలు వెలవెలబోతున్న దీపాలే. తెలుసుకోండి, అంతర్దీయ ఆనందము అని ఆనందపరసుడి గానం చేశాడండి. గానం చేయడమే కాదు, ఆ ఆనందము బ్రహ్మము, అది ఆత్మ, దాని స్వరూపం సత్యం జ్ఞానం అనంతం యత్
బ్రహ్మజ్యోతి సనాతనం తదాత్మా యత్పరం బ్రహ్మ సుఖమద్వయం ఆగతం. గొప్ప మాట చెప్పాడు. ఇది సత్యము, జ్ఞానము, అనంతము, ఇది సర్వోత్కృష్టము, సర్వవ్యాపకము, ఇది చైతన్య స్వరూపము, సనాతనము, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే నేను. ఇంత ఈ వాక్యంలోనే మొత్తం ఉంది బ్రహ్మజ్ఞానం అంటే. ఇది నాకు కలగడానికి కారణం ఏంటంటే దత్తాత్రేయ ప్రసాదాచ్చా భ్రాతుగు మాతుగు తథాపితుగు. దత్తాత్రేయుడు అనుగ్రహం దీనికి కారణం. అనుగ్రహానికి కారణము ఈ తనువునిచ్చిన తల్లి తండ్రి, నన్నుటి ప్రేరేపించిన అన్నదమ్ముడు. కృతార్థోహం 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 న సంశయ. ఆ 3 మార్లు చెప్పడం పారవస్యానికి సంకేతం. అటువంటి పరవశంతో చెప్పాడు ఇక్కడ. తృప్తిగా అటువంటి స్థితిని పొందగలిగాడు దత్తాత్రేయుడిచ్చినటువంటి యోగాదేశము చేత మహానుభావుడైనటువంటి అలర్కుడు. ఇది అలర్కును వృత్తాంతం నాయన అన్నాడు. ఇప్పటి వరకు మనం పెట్టుకున్న విషయ సూచిక గుర్తుంది కదా. దత్తాత్రేయుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం, నామంలో ఉన్న తత్వాన్ని చెప్పుకున్నాం, ఆయన చేసిన జంభాసుర సంహార వధ, అందులో దాగిన ఆంతర్యం, ఇవి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన చేసిన ఉపదేశం, అవతార చరిత్ర, ఉపదేశం. ఉపదేశాల్లో ముందుగా ప్రహ్లాదాదిభ్య అయ్యింది. ప్రహ్లాదుడు, అలర్కుడు కూడా పూర్తి అయిపోయింది. యదు హైహయాద్యాహ ఇంకా మిగిలే. యదు చెప్పేసుకున్నాం, యదు మహారాజుగా చేసిన బోధ. ఇంకొక్కడే మిగిలాడు ఆయన, హైహయుడు. హైహయుడు అనగానే కార్తవీర్యార్జునుడు అని అర్థం. ఇక్కడ ఆ కార్తవీర్యార్జుని దివ్యగాథ ఇక్కడ ప్రారంభమవుతున్నది. ప్రతి దత్త చరిత్రలో ప్రతి ఘట్టము గొప్పదే, కానీ కార్తవీర్యార్జును అనుగ్రహించిన ఘట్టం ఇంకా గొప్పదండి. దీనిలో చాలా విశేషం ఉన్నది. అయితే ఏనాటికి ఆనాడే చెప్తున్న విషయం ఏంటంటే, బోధ వినేటప్పుడు గాథను అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ప్రధానం. కథను అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి వాడికి జ్ఞానం ఎలా ఉపదేశింపబడుతుంది? కొందరికి నేరుగా కనబడ్డాడు చెప్పాడు, కొందరిని తిప్పాడు, పరీక్ష పెట్టాడు. దేవతలందరినీ ఎంత పరీక్ష పెట్టాడండి. అంతకుముందు ఋషులకు కూడా కనబడకుండా వెళ్ళిపోయి నదిలో దూరిపోయి ఇంత ప్రార్థిస్తే ఒళ్ళో ఒక ఆవిడను కూర్చోబెట్టుకుని మద్యపానం చేస్తూ కనబడి ఇన్ని వేషాలు వేశాడు. అలర్కుడి దగ్గర ఆ వేషాలు ఏం వేయలేదు. ప్రహ్లాదుడి దగ్గర సులభంగానే రూపం మార్చుకున్నా ఇబ్బంది పెట్టకుండా జ్ఞానం చెప్పేశాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. ఈ కార్తవీర్యార్జునుడుకున్నదే ఈ కథని చాలా పరిశీలించాలి. మరొకటి, కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడు అనేటువంటి ఒక మహారాజు యొక్క పుత్రుడు. ఈయన పేరు అర్జునుడు. అర్జునుడు అనే నామం అర్జునుడితోనే ప్రారంభం కాలేదు, అర్జునుడికి పూర్వమే ఉన్నది. ఈయన పేరు అర్జునుడు. అర్జున అంటే అర్థం ఏంటి అంటే, భారతంలోనే చెప్తున్నాడు, శుక్లకర్మ, తెల్లని పని చేసేవాడు అర్జునుడు. తెల్లని పని అంటే ఏంటండి అంటే ఎప్పుడు వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని పని చేస్తాడు అని కాదండి బాబు. తెల్లని పని అంటే రజోగుణ తమోగుణ దూషితం లేని సత్వగుణం. ఆ సత్వగుణం అంటే ధర్మం. కేవలం శుద్ధమైన ధర్మాన్ని పాటించేవాడు అర్జునుడు. ఆ మాటకు వస్తే అర్జునుడి పేరు కూడా అర్జునుడు కాదు, ఆయన పేరు కృష్ణ. అర్జున పేరు ఎందుకు వచ్చిందని విరాట పర్వంలో ఆయనే చెప్తాడు, శుక్లకర్మ చేయడం చేత నన్ను అర్జునుడు అంటారు అన్నాడు. ఇక్కడ అంటే ధర్మబద్ధంగా అంత శుద్ధ ధర్మం. ఇక్కడ మహాభారతం హీరోలుగా చూపించాలంటే అసలు హీరో కృష్ణుడు, తర్వాత ఎవరినైనా హీరోగా చూపించాలంటే రెండవ హీరో ధర్మరాజు, మూడవ వాడిని చెప్పాలంటే అర్జునుడు హీరో అండి. ఒక వారియర్గా కూడా చూపించవచ్చు ఆయన్ని. ధర్మరాజులో ధర్మం చూపించవచ్చు, ఇతరుల్లో శౌర్యము, ధర్మము, ఒక క్యారెక్టరు, పర్సనాలిటీ అంతా అర్జునుడిలో కనబడుతుంది. అలాంటి అర్జునుడిని మహాభారతంలో, ఎందుకంటే కృష్ణుడు పరమాత్మ గనక ఆయన దండం పెట్టగలం కానీ ఫాలో అవ్వగలం, అర్జునుడిని ఫాలో కావాలి. ఎందుకంటే అర్జునుడిని ఫాలో అయితే కృష్ణుడి పాదాలు పట్టుకోవడం ఆయన దగ్గర నేర్చుకోగలం. అందుకు మహాభారతంలో నీకు హీరో అంటే అర్జున, అంతేగాని కర్ణ కాదు. వాడికి దానం, వీరం, శౌరం అంతా పెద్ద జీరో. అది తెలియక కర్ణుణ్ణి, దుర్యోధుడిని హీరోలు చేశారంటే వాళ్ళు కలినాయకులు, కలిపురుషులు అని తెలుసుకోండి. ఇక్కడ వాటి పాడు చేసుకున్న బుర్ర అది తొలగించడానికి ఒకప్పుడు 18 రోజులు యజ్ఞం చేయడం జరిగింది. ఆ యజ్ఞ ఫలమే ఇక్కడ ఇది యథార్థ మహాభారతం అనే పుస్తకం రూపంలో లభిస్తోంది. మీరు చదవండి, పిల్లల చేత తెలియజేయండి. పుస్తకాలకు పబ్లిసిటీ కాదండి, మహాభారతం అసలు విషయం తెలియజేయడం కోసం చెప్తున్నా. ఇక్కడ అర్జున శబ్దానికి ఇదే అర్థం. కనుక ఈయన పేరేమిటి? కృతవీర్యుడి పుత్రుడి పేరు అర్జునుడు. అయితే మనకు కొంచెం తేడా తెలియడం కోసం కార్తవీర్యార్జునుడు అన్నారు. కార్తవీర్య అంటే కృతవీర్యుడి యొక్క కొడుకు అని అర్థం. ఇక్కడ అపత్యార్థకంలో చెప్పబడుతుంది, కృతవీర్యస్య పుత్ర, కృతవీర్యుడి యొక్క పుత్రుడు గనక కార్తవీర్యుడు, కార్తవీర్యార్జున. ఈ కార్తవీర్యార్జునుడు ఒక రాజపుత్రుడు మాత్రమే కాదు, గొప్ప రహస్యం, ఒక మంత్రాధిదేవత. ఆయన పాలనలోనే ఆయన్ని ఎవరు స్మరిస్తే చాలు వాళ్ళ రక్షణ వచ్చేదట. అంటే రాజు అయిన వాడు ఏం చేయాలి? ప్రజలందరిని రక్షించాలి. కానీ ప్రజలందరిని రక్షించడం ఒక మనిషి అయిన రాజుకు సాధ్యం కాదు. కానీ రాజధర్మం మాత్రం ప్రతి ఒక్కరిని రక్షించాలండి. వీడి సామాన్యుడు, వీడి పేదవాడు,
వీడు పెద్దవాడు, అసామాన్యుడు అని చూడరాదు రాజు. అతి సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు అందరికీ రక్షణనివ్వాలి, అందరికీ భద్రతనివ్వాలి. అది రాజధర్మం అనేది వేదం చెప్పిన ధర్మం. కనుక వేదం చెప్పిన రాజధర్మం ప్రపంచమంతా శిరసా వహించవలసిన ధర్మం అండి. దాన్ని పాటించేవాళ్ళు ఇప్పుడు రాజర్షులు. కానీ కార్తవీర్యార్జునుడి గొప్పతనం ఏంటంటే ప్రతివాడికి రక్షణనివ్వాలని తపస్సు చేశారండి. అది మహానుభావుడు. ఆ తపస్సు చేత ఏం సాధించారంటే ఎవరు ఆయన స్మరిస్తే వాళ్ళకి రక్షణ ఇచ్చేవాట. స్మరణ మాత్రం చేతనే. అది ఆయన తపస్సు చేసి సంపాదించినది. అంతేకాదు ఆయన మంత్రాధిదేవత. మంత్రశాస్త్రంలో కార్తవీర్యార్జున మంత్రం ఉంది. కార్తవీర్యార్జున మంత్ర సిద్ధికి రకరకాల మంత్రములు కార్తవీర్యార్జునుడు ఉద్దేశించి చెప్తారు. నేటికి కూడా కార్తవీర్యార్జున్ని స్మరిస్తే పోయిన వస్తువులు లభించడం ఒకటి, ఉన్న వస్తువులు పోకుండా ఉండడం ఒకటి. అని హనుమాచార్యకి ఒకసారి తాను అర్చించే విగ్రహాలు పోయి అన్నప్పుడు ఆయన గొప్ప కీర్తన చేస్తాడు. ఇందిరా రమణు తెచ్చి ఇయ్యరో నాకిటువలే పొంది ఇతని పూజింప పొద్దాయనిపుడు అని ఒక కీర్తన చర్చించాడు. అందులో అంటాడు, కైవసమైన ఎట్టి కార్తవీర్యార్జునుడా దేవుని ఈ వేళ నాకు తెచ్చి ఇయ్యరే అని కీర్తన చేస్తాడు మహానుభావుడికి. అంటే కార్తవీర్యార్జునుడు స్మరించాడు. అంటే కార్తవీర్యార్జునుడు హనుమత్ స్వామి వీళ్ళని స్మరిస్తే ఇది లభిస్తుంది అంటూ అప్పటికి సంప్రదాయంలో, అంటే అన్నమాచార్య కాలానికి కూడా అది సంప్రదాయంలో ఉన్నది. ఇంకొక రహస్యం అండి, ఇంట్లో ఒక దీపం వెలిగించి సంధ్యా సమయంలో కార్తవీర్యార్జునుని స్మరిస్తే ఆ ఇంటికి చోర బాధ ఉండదుట. ఇది ఒక పెద్ద రహస్యం. వేదాంతం అర్థం కాకపోయినా ఇవి బాగుంటాయి టెక్నిక్స్, ఇలాంటివి చేసుకోవచ్చు చక్కగా. అందుకే ప్రవచనానికి కూర్చుంటే అవి కాకపోయినా ఇవేనూ దొరుకుతాయి. ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. కనుక కార్తవీర్యార్జున స్మరణ ఇన్ని మార్లు కార్తవీర్యార్జున అంటున్నాం కనుక మనందరినీ ఆ మహామంత్రాధిదేవత అనుగ్రహించుగాక, సనాతన ధర్మాన్ని కాపాడుగాక, భారతదేశంలో తెలిసిన దొంగల్ని తెలియని దొంగల్ని శిక్షించి అనుగ్రహించుగాక ప్రార్థిస్తాం. అటువంటి దివ్యమైన కార్తవీర్యార్జున చరిత్ర ప్రారంభించుకుంటున్నామంటే దత్తుని అనుగ్రహం మరొకటి ఉన్నది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, కృతవీర్యాత్మజ అర్జున కృతవీర్యే దివంయాతే మంత్రిభిస్స పురోహితై. ఈ కార్తవీర్యార్జునుడు తన తండ్రి మరణించిన తర్వాత సామంతులు, మంత్రులు అందరూ కలిసి, ప్రజాప్రతినిధులు కలిసి, స్వామి నువ్వు పట్టాభిషిక్తుడివే మమ్మల్ని పాలించాలి అని కోరుకున్నారు. వెంటనే అంటున్నాడు, నేను రాజ్యాన్ని పాలించడానికి అనర్హుడను. ఇలాంటి కథలు బాగా స్టడీ చేయాలండి. ఇప్పుడు వీలైతే పురాణాల్లో రాజనీతి, పురాణాల్లో అర్థశాస్త్రం, ఇలా ఒక్కొక్క సబ్జెక్టు మీద రీసెర్చ్ చేస్తే ప్రపంచానికి అన్ని కాలాలకి పనికొచ్చే విజ్ఞానం ఇవ్వగల సత్తా మన పురాణాలకున్నది. ఇది తెలుసుకోండి. ఆ దృష్టితో చూడకుండా పుక్కుటి పురాణాలు, కట్టుకథలు అని ఎవడో అన్నట్టు వీడు అన్నాడు. వాడు వీడిద్దరూ చదవలేదు, అది తెలుసుకోండి. ఇక్కడ చదవకుండా అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు. చదివితే పురాణ విజ్ఞానం యూనివర్సిటీల్లో స్టడీ చేయవలసిన అతిపెద్ద సబ్జెక్ట్. అది చదవగలిగితే మనం చదువుతున్న ఈ పొలిటికల్ సైన్సు, ఎకనామిక్సు అవి మరింత సవరింపబడతాయి. తెలుసుకోండి. ఇక్కడ అంత గొప్ప విజ్ఞానం. ఇప్పుడు ఒక రాజపుత్రుడు తర్వాత రాజు అవ్వడం అనేది రాజరికంలో ఉన్నదే. అది కాదు మన రాజధర్మంలో. రాజపుత్రత్వం ఒక అర్హతే, మిగిలిన అనేక అర్హతలు ఉండాలి. వాడు ఆరోగ్యవంతుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి, శాస్త్రవేత్త అయి ఉండాలి, పవిత్ర ప్రవర్తన కలవాడై ఉండాలి. ఇప్పుడు పాలనకి అది పెద్ద అనర్హత తెలుసా. వాడికి అవినీతి లేదంటే వాడికి గెలవలేడు. లేకపోతే గోండాలను ఎక్కడ పోషిస్తాడు, అవినీతితో ఓట్లు ఎక్కడ వేయించుకుంటాడు. కనుక వీడు లాభం లేదయ్యా అని తోసిపడేస్తాడు. కనుక నీతి న్యాయం ప్రకారం వెళ్ళేవారు కబుర్లు చెప్పడానికి పనికొస్తారు, కానీ పాలించడానికి సరిపోరనే యుగం కలియుగం. కానీ భారతదేశంలో మాత్రం నీతి కలవాడే నాయకుడు కావాలి, నీతి కలవాడే నేత కావాలి అనేది సనాతన ధర్మం. ఇది చాలా ప్రధానం. అందుకు నేతను ఎంచుకునే ప్రజలకి ముందు నీతి ఉండాలి కదా. నీతి గల నేత రావాలనేటువంటి తపన ప్రజలకు ఉన్నప్పుడు అటువంటి నేతలు తప్పకుండా వస్తారండి. అందుకే ఒక పెద్ద ఆయన చెప్తాడు, దేశ అభ్యుదయం దెబ్బతినడానికి కారణం ఏమిటంటే నీతి లేని నేతలు, బాధ్యత లేని పౌరులు. ఇది తెలుసుకోండి, తర్వాత ఆలోచించుకోండి. తర్వాత మొత్తానికి మహానుభావుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నేను రాజ్యానికి అర్హుణ్ణి కాను. ఎందుకంటే నాకు అవిటి చేతులు. అంటే అర్జునుడికి మొట్టమొదట రెండు చేతులు అవిటి చేతులే. అంటే ఆయన ఆజానుబాహుడు కాడు, అవి అవిటివి, కదిలించలేని చేతులు. అవిటి చేతులున్న నేను రక్షణ ఎలా ఇవ్వగలను? రాజు అంటేనే రక్షణ. రక్షణ అనేది బాహువులు. అందుకే క్షత్రియుడు బాహువుల నుంచి కలిగేయడం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే రక్షించే స్థానం బాహువులది. అందుకు ప్రజల్ని రక్షించే బాధ్యత నాది. రక్షించవలసిన బాధ్యత కలిగినటువంటి బాహుజుడనైన నాకే బాహువులు బలంగా లేకపోతే నేనే రాజ్యపాలన చేస్తాను. పైగా ఎవరిని నియమించుకోవచ్చు కదా అంటే నేను ఇంకొకటి మీద ఆధారపడి రాజ్యపాలన చేయాలి. ఇది చాలా చూడండి.
సహాయం ఉండడం వేరు, వాడి మీద వాలిపోవడం వేరండి. రెండుకి ఒకటి సహాయంగా తీసుకోవడం వేరు, వాడికి డిపెండ్ అయిపోవడం వేరు. రెండుకి చాలా తేడా ఉన్నది. హెల్ప్ వేరు, డిపెండెన్స్ వేరు. రెండుకి చాలా తేడా ఉంది కదా. కనుక నేను ఎవడి సౌర్యం మీదో ఆధారపడి బ్రతికితే ఇంకా వాడికి బుద్ధి మారి నన్ను కూడా దెబ్బతీయచ్చు కదా. అందుకే సహాయంగా తీసుకోవాలి తప్ప ఆధారపడిపోకూడదు. ఎంత చక్కటి ఆలోచన చూడండి. పైగా రాజు ఏ ఏ విభాగాల ద్వారా ప్రజలకి రక్షణ కల్పించాడో అన్ని భాగాల్లో రాజుకి జ్ఞానం కలిగి ఉండాలి. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు ఇక్కడ. అది కలిగి ఉండాలి. ఎందుకంటే నన్ను నమ్మి కదా ప్రజలు కప్పం కడుతున్నారు. కప్పం కడుతున్న కొద్దీ నా భోగాల కోసం వాళ్ళు పన్ను చెల్లించట్లేదు. ఇది బాగా తెలుసుకోండి. ప్రజలు పన్ను కట్టేది వాళ్ళకి రాజ్యం ద్వారా రక్షణ వస్తుంది అని నమ్మకంతో కడుతున్నారు. అందుకని వీళ్ళందరూ పన్ను కొడితే ఆ డబ్బు తీసుకుని నీ కోట్లు ఎవరి దగ్గర నుంచి వస్తాయి వాళ్ళకే డబ్బు విచ్చలవిడిగా పనిచేసి ప్రజలకు అన్యాయం చేయమనా కోరుకుంటారు చెప్పండి. ఇక్కడ అటువంటి దుర్వ్యవస్థ కాదు కదా. ఇక్కడ తనకు పన్ను కడుతున్న ప్రతివారికి ఆయన తప్పకుండా రక్షణ ఇవ్వాలి. అందుకే ముందుగా చెప్తున్నది పణ్యాణాం ద్వాదశం భాగం భూపాలాయ వణిజ్జనా. ముందుగా రాజు ఎక్కువగా చూసుకోవాల్సింది వాణిజ్యవేత్తలు. వీళ్ళు చాలా ప్రధానం. ఎందుకంటే రాజుకు ధనాగారం నిండేది వాణిజ్యవేత్తల వల్లనే. ట్రేడ్ అండ్ కామర్స్ ఇది చాలా అవసరం కదా వాటిని. అందుకు వాళ్ళు ద్వాదశ భాగం కడతారు, ఎక్కువ భాగం పన్ను వాళ్ళు కడతారండి. ఇక్కడ వాళ్ళు ఆ పన్ను కట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలకి అవినీతి పరుల వల్ల దెబ్బ తగలకూడదని కదా నమ్మి కట్టారు. అటువంటిప్పుడు వాళ్ళకి కావలసిన రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నాది. అదేవిధంగా రెండవది గోపాశ్చ, గోపాలకులు అంటే తర్వాత గోపాలకులు కృషివలురు అంటే రైతులకు చాలా ప్రాధాన్యం ఇవ్వాలి. చూడండి, ఇది భారతీయ రాజనీతి వ్యవస్థ. అందుకే ఇప్పుడు రాజనీతి శాస్త్రం అంతా చదువుకోకపోయినా ఒక రామాయణమో భారతమో ఇదిగో ఇలాంటి కథలు చెప్పినా కొంచెం రాజనీతి విషయాలు తెలుస్తాయి. అందుకే వాళ్ళు ఎంత కడతారు అంటే కృషివలాహ షడ్భాగంచ, 6వ భాగం వాళ్ళు పన్ను కడతారు వాళ్ళ ఆదాయం నుంచి. కనుక వాళ్ళకి రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితి ఏ రాజ్యంలో జరుగుతుందో ఆ పాలనకు అనర్హులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ రైతులకు రక్షణ ఇవ్వాలి. తర్వాత పాడి పంట అంటారు కదా, రెండు కలిసి రైతులు. అందుకే మంచి పాడి పంట రక్షణనివ్వాలి. వాళ్ళకు కూడా దొంగల బాధ లేకుండా చేయాలి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవి దెబ్బ తగలకుండా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏదో అదుపు తప్పిన ఉపద్రవాల వల్ల ప్రమాదం ఏర్పడితే వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించగలగాలి. ఇది కృషి వనరుల పట్ల చూపించవలసింది. అదేవిధంగా అనేక మంది వృత్తులు వారు ఉంటారు. ఆ వృత్తుల వారు కూడా వాళ్ళ వృత్తుల్లోంచి ఆదాయం కడుతూ ఉంటారు. వాళ్ళ వృత్తులకు భద్రత కల్పించాలి. ఎప్పుడు ఊడిపోతుందో అని కాదు. ఒకవేళ వృత్తులు చేస్తూ ఎప్పుడు అశక్తత ఏర్పడినప్పటికీ కూడా ఇన్నాళ్ళు చేసినందుకు వాళ్ళకి భద్రత కల్పించాలి. ఇది వృత్తుల వారికి చూసుకోవాల్సింది. రెండవది యజ్ఞయాగాది క్రతువులతో, తపస్సులతో, ఉపాసనలతో ప్రకృతి వైపరీత్యాన్ని తొలగిస్తూ అసురు శక్తుల బారి పడకుండా దైవశక్తుల సహాయం జరిగేటట్టు రాజ్యాన్ని చూసుకునేటువంటి యజ్ఞ వ్యవస్థ కూడా ఉన్నది. యజ్ఞాన్ని నిర్వహించేటువంటి శాస్త్రవేత్తలు ఎవరున్నారో, యజ్ఞంలో భాగమైనటువంటి వేదాది శాస్త్రములను అధ్యయనం చేస్తూ తదనుగుణంగా నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఈ క్రతువుల ద్వారా మమ్మల్ని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళ క్రతువుల ఫలం మాకు ధారపోస్తారు. వాళ్ళు కూడా కొంత భాగం ధారపోస్తారటండి, పన్ను కట్టినట్టే. అవి మమ్మల్ని రక్షిస్తాయి. కనుక వాళ్ళని రక్షించాలి. దీన్ని బట్టి మీకు చూస్తే చాతుర్వర్ణ్య వ్యవస్థ ఇక్కడ వచ్చింది చూడండి. ఇదే చాతుర్వర్ణ్య వ్యవస్థ. ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ నాగరికమైన ఏ సమాజంలోనైనా ఉంటుంది. ఆ చాతుర్వర్ణ్య వ్యవస్థకి అందులో అందరికీ రక్షణ కల్పించాలి. అందుకే చాతుర్వర్ణ్య హితార్థాయ అని రామచంద్రమూర్తి గురించి చెప్తూ వాల్మీకి కూడా చెప్తాడు. ఇక్కడ అన్ని వర్ణాల వారికి రక్షణ కల్పించాలి. అంతేగా నేను పదవిలోకి వస్తే నా కులం వాళ్ళందరినీ ముఖ్యమైన పదవుల్లో పెడతాను, మిగిలిన వాళ్ళని అణచివేస్తాను, కక్షలు తీర్చుకుంటాను అన్నాడా, వాడు రాజ్యపాలనకు అనర్హుడు అని మన వేద ధర్మం చెప్తోందండి. నేనేదో లోకం చూసి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, శాస్త్రం చూసి మాట్లాడుతున్నాను. ఇటువంటి విషయాలు చెప్తూ అందుకే రక్షణ అనేది చాలా ప్రధానం గనక వీళ్ళందరికీ నేను వాళ్ళ దగ్గర పన్ను తీసుకుని అధికారాన్ని సింహాసనంలో కూర్చోవట్లేదు. రాజ్యం పాలించడమైన ఉద్యోగానికి నేను వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న వేతనం ఇది అన్నాడు మహానుభావుడు. గొప్ప మాట. అంటే రాజు జీతగాట్ట. వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతి వాళ్ళందరికీ వినియోగించి రక్షణ కల్పిస్తున్నందుకు నా పోషణ నేను చూసుకోవడం వేతనం. అందుకే పూర్వై రక్షణ వేతనం నేను ఇవ్వాల్సింది అసలు పుచ్చుకుంటున్నది అది గనక నేను ఆ వేతనంకి ఎందుకు పుచ్చుకుంటున్నానో అది సార్థకం చేయాలి. అది రక్షణార్థం పుచ్చుకుంటున్న వేతనం కనుక దానిని సార్థకం చేయాలి. నేను అవిటి చేతులు వాడిని నేను దేనికి పనికొస్తాను? ఈ రక్షణ చెయ్యలేను కనుక నేను రాజ్యపాలనకు అనర్హుడను, మరొక యోగ్యుణ్ణి చూసుకోండి అన్నట్టు. పదవి దొరకడమే ఆలస్యం,
ఎగబడుతూ ఉన్నటువంటి కాలంలో ఇవి అర్థం అవ్వడమే కష్టం. వెంటనే మహానుభావుడు ఈ మాట చెప్పగానే అక్కడ మహాత్ములు చెప్పారు, నాయన అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే మార్గం ఉంది, అది తపస్సు. ఎందుకంటే నీకు బాహుబలం లేకపోవచ్చు కానీ బుద్ధిబలం గొప్పగా ఉంది. ఎంత సంస్కారం లేకపోతే ఇలా మాట్లాడతాం? ఇలాంటి సంస్కారం ఉన్నవాడు రాజు అయితే ఆ దేశం అదృష్టం చేసుకున్నట్లే. అందుకు నువ్వు రాజువు కావాలి, తపస్సుతో ఏదైనా సాధించవచ్చు కనుక నువ్వు తపస్సును ఆచరించు అంటే తస్మాద్యది తపస్త్వత్వా ప్రాప్సే యోగిత్వమిప్సితం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ప్రారబ్ధవశాత్తు కొన్ని మనకు లభించవు, అప్పుడు తపస్సుతో దాన్ని సాధించవచ్చు. అందుకు నీకు ప్రారబ్ధవశాత్తు అవిటితనం ఏర్పడినంత మాత్రాన నువ్వు రాజ్యానికి అనర్హుడు అనుకోకుండా తపస్సుతో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు. అనగానే ఎలా ఏమిటో ఆలోచిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఉన్న మహర్షుల్లో ఒక ఆయన లేచేటండి. ఆయన పేరు గర్గ మహర్షి. ఈ గర్గుడు ఎప్పటివాడో చూడండి. కార్తవీర్యార్జునుడు అంటే రామచంద్రమూర్తికి కూడా పూర్వీకుడు. ఎప్పటివాడో ఆయన కొన్ని వేల ఏళ్ళు రాజ్యపాలన చేశాడని పురాణాల లెక్క. 1000 ఏళ్ళు మీరు ఒప్పుకోలేకపోతే ఎక్కువ కాలం అనుకోండి సరిపోతుంది ఇక్కడ. అటువంటి వాడు. ఆయన సమయంలోనే రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యాన్ని పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆయన చంకలో ఇరికించి బంధించడం పెద్ద కథ రామాయణంలో కనబడుతుంది మనకి. ఎప్పటివాడు కార్తవీర్యార్జునుడు. ఆ సమయంలో గర్గమహాముని ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, ఆయనే కృష్ణ పరమాత్మకు పేరు పెట్టిన ఆయన. ఎప్పటి కృష్ణుడు అంటే ఏనాటి నుంచో ఉంటారు ఋషులు, ఇప్పటికీ ఉన్నారు మహర్షులు. తెలుసుకోండి, ఇక్కడ మహర్షులు నేటికి ఉన్నారు, కల్పాంతం ఉంటారు. వాళ్ళు ముక్తజీవులు. మరో కల్పంలో కూడా లోక కళ్యాణార్థం శరీరధారులే రావచ్చు కూడా వాళ్ళందరూ ఈశ్వర కోటికి చెందినటువంటి వారు మహానుభావులు. అటువంటి గర్గమహాముని లేచి, నాయనా నువ్వు మహానుభావుడివి, నీకు సులభంగా తపస్సు పండే మార్గం చెప్తాను. ఎందుకంటే నువ్వు తొందరగా రాజ్యానికి రావాలి కదా, అందుకు నువ్వు సులభంగా తపస్సు పండే మార్గం చెప్తాను. అంతవరకు నీతిమంతులైన మంత్రులకి చక్కగా రాజ్యపాలన అప్పగించి నువ్వు తపస్సుకు వెళ్ళు. సులభంగా తపస్సు పండే మార్గం. ఎప్పుడైనా తపస్సు ఫలించాలంటే ఇంట్లో గదిలో కూర్చుంటే కాదండి, దివ్యధామాలకు వెళ్ళాలి. తపస్సు శీఘ్రంగా ఫలించాలన్నా, పూర్ణంగా ఫలించాలన్నా. అందుకు నువ్వు ఇక్కడి నుంచి తిన్నగా సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళు. ఆ సహ్యాద్రి పర్వతంలో మహానుభావుడైనటువంటి నారాయణుడు పూర్ణావతారంగా అక్కడున్నాడు. దత్తాత్రేయం మహాభాగం సహ్యద్రోణీకృతాశ్రమం. ఆ సహ్యపర్వత శ్రేణుల్లో ఆయన ఆశ్రమ నిర్మాణం చేసుకుని ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళు. ముల్లోకాల్లో ఆయన కంటే ఆరాధింపదగినవాడు లేడు సుమా. ఆయన్ని ఆశ్రయించు. ఆయన ఎలా ఉంటాడంటే యోగయుక్తం, ఎప్పుడు యోగంలోనే ఉంటాడు ఆయన. అంటే ఎప్పుడు స్వాత్మస్థితిలోనే ఆయన ఉంటాడు. ఇక్కడ మహాత్మానం సర్వత్ర సమదర్శనం, అంతటా సమదృష్టి కలిగి ఉంటాడు. అంతటా సమదృష్టి అంటే అంతటా సమముగా ఉన్న ఆత్మయే తాననేటువంటి దృష్టి. అటువంటి స్వరూపడతను ఆయన ఎవడంటే విష్ణోరంశం జగద్ధాతు అవతీర్ణం మహీతలే అని సాక్షాత్ నారాయణ అవతారము. ఆయన ఆరాధించే ఇంద్రుడంతటి వాడు కూడా లోకక్షేమం కలిగించాడు. ఇంద్రవృత్తాంతాన్ని ఎందుకు గుర్తు చేశాడు? అంతేగాని ఫలానా యోగి ఫలానా ముని ఆయన్ని ఆశ్రయించాడని చెప్పలేదు. ఇంద్రుడు ఆయన్ని ఆశ్రయించాడని చెప్పడానికి కారణం ఏంటంటే యోగులు జ్ఞానులు మోక్షం కోసం ఆశ్రయించారు. ఇంద్రుడు రాజ్యక్షేమం కోసం దేశక్షేమం కోసం ఆశ్రయించాడు. ఇప్పుడు దేశక్షేమం కోసం రాజ్యక్షేమం కోసం కనుక ఇంద్రుడిని ఉదాహరణగా చెప్పాడు. ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియాలండి ఇక్కడ. అందుకని బోల్డ్ అంత బైరాగులు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు కనుక నువ్వే వెళ్ళి తపస్సు చేయంటే నేను ఎందుకు ఇప్పుడు బైరాగినా ఏంటి అంటాడు ఈయన. కానీ రాజ్యక్షేమం కోసం లోకక్షేమం కోసం ఇంద్రుడు ఆశ్రయిస్తే ఈయన వల్ల లోకాలను రక్షించగలిగాడు కనుక నువ్వు కూడా అందుకు వెళ్ళు అని చెప్పాడు. వెంటనే ఆనందంగా ఆ దత్తాత్రేయుని మహిమ నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు జంభాసుర వధ మొదలైన వృత్తాంతాన్ని తెలియజేశాడు. దేవతలకు అభయం ఇచ్చాడయ్యా. అప్పుడు దేవతలు ఆయనకు నమస్కరించి స్తోత్రం చేశారు, ఆయన వల్ల అనుగ్రహాన్ని పొందుతూ అంటూ మొత్తం వృత్తాంతం చెప్పి దేవతలు చేసినటువంటి దత్తాత్రేయ స్తుతిని అద్భుతంగా ఇక్కడ చెప్తాడు గర్గమహర్షి. 1-2 శ్లోకాలు అనుకుందాం మహిమాన్వితము కనుక. జయ కృష్ణ జగన్నాథ దైత్యాంతక హరే ప్రభో నారాయణాచ్యుతానంత వాసుదేవ అక్షయ అజరా నమో భగవతే తస్మై కృష్ణాయ అమలకీర్తయే విశ్వరూపాయ విశ్వాయ విశ్వోత్పత్త్యవ్యయాయ చ నమస్తస్మై పరేశాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ఆత్మారామాయ రామాయ యోగినాం పతయే నమః. ఇందులో విష్ణు అంటున్నారు, నారాయణ అన్నారు, కృష్ణ అనే మాట వినబడింది, రామ అనే మాట వినబడింది. చూడండి, అంటే ఎవడు నారాయణుడో ఎవడు కృష్ణుడో ఎవడు రాముడో వాడే దత్తాత్రేయ స్వామి వారు.
అంతేకాదు రామకృష్ణ రెండు తత్వముల్లో దత్తతత్వం కనబడుతోందని కూడా అవగాహన చేసుకోవాల్సింది. మొత్తానికి దత్తాత్రేయ ఆరాధన అంటే రామారాధన, కృష్ణారాధన, విష్ణువారాధన, శివారాధన, బ్రహ్మారాధన, సర్వదేవతారాధన తెలుసుకోండి. ఇక్కడ సర్వదేవతాత్మకుడు దత్తాత్రేయ స్వామివారు. అంటే త్వంచాపి రాజపుత్ర ఆశుతం ఆరాధయ, వెంటనే వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ఆరాధించు. ఇత్థం స్వైశ్వర్యమతులం తత్ప్రాప్తం కృతవీర్యజ, ఇంకా గొప్ప ఐశ్వర్యాన్ని ఆయన ద్వారా పొందు అనగానే గర్గముని మాట పట్టుకుని కార్తవీర్యార్జునుడు తిన్నగా సహ్యపర్వతాలకు చేరుకున్నాడు. కానీ చిత్రం ఏంటంటే అంత తేలిగ్గా దొరకలేదు ఆయన. తిరగ్గా కనబడ్డాడు, కానీ చాలా జుగుప్సాకరమైన శరీరంతో కనబడ్డాడు. ఒక పిచ్చివాడి వలె, పైగా ఈగలు తోలుకుంటున్న శరీరం, దుమ్ము పట్టుంది, అసహ్యకరంగా మద్యము మాంసము తింటూ ఉన్నట్ట. కానీ గర్గుడు ముందే చెప్పి పంపించాడు, అలా కనబడ్డా నువ్వు పట్టు వదలకు, ఆయన పాదాలు వదలకు. గురువనగానే నువ్వు ఒక సీన్ వస్తుంది నీకు. అలా కూర్చొని అలా విభూతి పట్టీలో నిలువు పట్టులో ఏదో పెట్టుకుని కాషాయ వస్త్రాలు వెచ్చుకుని ఏ శిష్యుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న గురువు మనకు కనబడతాడు. ఇతడా ఎవడి దగ్గరికి రాకూడదని ప్రవర్తిస్తున్నాడు. అందుకని పట్టుకోవడం మహాకష్టం సుమా. ఇక్కడ అదృష్టమంతా గర్గర్ రూపంలో ఆయనకు లభించిందండి. ఆ గర్గుడు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. ఆ విధంగా ఉన్నాను పట్టు వదలకు అని గర్గమహాముని చెప్పడం చేత ఆ రూపం కనబడ్డా నన్ను పరీక్షిస్తున్నాడు స్వామి. పరీక్షించడం అంటే ఇంకా నేను ఆయన దర్శనం పొందడానికి అర్హత రాలేదు, ఇలాగైనా కనబడ్డాడంటే ఎంతో అంత అర్హత ఉంది అని అనుకున్నవాడి వదలకుండా ఆయన వద్దే కూర్చుని, ఆయన మాంసం తింటానంటే మాంసం ఇచ్చేవట, మద్యం అంటే మద్యం ఇస్తున్నట్ట. ఇలా సేవిస్తున్నాడు, ఆయన విడిచిపెట్టట్లేదు. ఆయన తిట్టి కొడుతున్నా ఆయన వెంట తిరుగుతున్నాడు. ఆయన నమో నమః నమో నమః అంటూ ఆఖరికి ఒకసారి ఆయన కూర్చుని, ఎందుకయ్యా నా వెంట పడతావు, ఇంత జుగుప్సాకరమైన నన్ను పట్టుకుని ఏదో కావాలని వచ్చినట్టున్నా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అడగచ్చు. అడిగేటప్పుడు వాడు సమర్థుడు అవునా కాదో చూడాలి. ఇలాంటి అసమర్థుడు, ఇటువంటి జుగుప్సాకరమైన ప్రవర్తన కలిగినటువంటి నేను నీకే విధంగా సహాయపడతానయ్యా, నువ్వు కాలం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు నా వెంటపడి. అశక్తం ఉపకారాయ, నేను ఉపకారం చేయడానికి తగిన వాడని కాను, అసమర్థత నాకు లేదు, సమర్థుడిని వెళ్ళి వాడినెవడినో అడుక్కో అని చెప్తే ఒక్కసారి గర్గమహాముని మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. స్వామి, నాకు నువ్వెవరో తెలుసు, పైగా నిన్ను భ్రమింపజేయడానికి స్త్రీ వ్యామోహపరుడు అనిపించుకోవడానికి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి ఆవిడ కూడా ఎవరో నాకు తెలుసు. అనఘస్త్వం, నువ్వు అనఘుడవు. మళ్ళీ గుర్తు రావాలండి, సుమారు 5 రోజుల క్రితం మాట. అనఘస్త్వం, అనఘస్త్వం వచ్చింది కనగానే కథలో ఒక శక్తి ప్రవేశించింది అర్థం. ఆ మాట అంత మహిమాన్వితమైన మాట. అనఘస్త్వం తథైవేయం దేవి, నువ్వు అనఘుడవు, ఆవిడ అలాంటిదే. అలాంటిది అంటే యాజ్ ఇట్ ఈజ్, లైక్ కాదు, యథాతథం. నువ్వేంటో ఆవిడ వేరు, ఆవిడ అంతే. నువ్వు అనఘ అయితే ఆవిడ అనఘా అంతే, ఇద్దరు ఒకటే. అంటే దోషరహితులు. మరి దోషాలు కనబడుతున్నాయి, కనబడుతున్నా దోషం లేదు, అది గొప్పతనం. అందుకే అనఘ మాట చెప్పబడుతుంది ఇక్కడ. శివ అని పేరెందుకు వచ్చిందయ్యా అంటే మంగళస్వరూపుడు కదండి. అమంగళవన్నీ ఎందుకు ధరిస్తారంటే అమంగళం తగిలినా మంగళమే కనుక శివ అన్నట్టు ఆయన ఇక్కడ. అలాగే బయట వాళ్ళకు చూడడానికి దోషాలు అనిపించే వాళ్ళని ఉంట పూసుకున్నా నీకు ఏ దోషము లేదు, నిర్లేపుడు. అందుకు నువ్వు అనఘ, నీ తత్వమే అనఘ. ఈ పేరంటే చాలా మా అఘాలు పోతాయి అని నమస్కరిస్తూ, ఇక నీ చేతులు ఉన్న వారిని ఉన్నదే అది ఆనందం. పట్టుకున్న మద్యము నిరంతర ఆనంద రసాస్వాదనకి సంకేతం అంటూ తత్వవ్యాఖ్యానం చేశాడు ఆయన. అనగానే ఒక్కసారి చిరునవ్వు నవ్వి, ఓ పట్టేవే, నేను ఇవాళ నిన్ను అనుగ్రహించిన కారణం ఏంటంటే నా రహస్యనామం నీ నోట పలికింది అందుకు అన్నాడండి. చాలా గొప్ప విషయం ఇక్కడ చూపిస్తున్నాడు. దేవతలు అన్నారంటే వాళ్ళు దేవతలు ఎలాగో అంటారు. ఒక రాజు వచ్చి అనఘస్త్వం అన్నాడు. ఎప్పుడైనా భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలుసా? ఈ రహస్యం గుర్తుపెట్టుకోండి. తన తత్వం తెలిసిన భక్తుడిని తొందరగా అనుగ్రహిస్తాడు. ఇది రహస్యం. తత్వం తెలిసిన భక్తుడిని తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని చతుర్విధ భక్తుల్లో చతుర్విధా భజంతేమో శ్లోకంలో చెప్పాడు కదా. ఆర్తో జిజ్ఞాసరర్థాతి జ్ఞాని చ భరతర్షభ అనే శ్లోకంలో తేషాం జ్ఞాని నిత్యయుక్త, అందులో జ్ఞాని అంటే ఆయనకి ఇష్టంట. అందుకే తత్వం తెలిసిన భక్తుడు భగవద్ అనుగ్రహానికి ప్రథమ పాత్రుడు, ప్రధాన పాత్రుడు. అంతేకాదు అహం సచ మమ ప్రియ, వాడికి నేనిష్టం, నాకు వాడిష్టం అన్నాడు. అంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. ఇంకో మాట అంటాడు మించిపోయి, వాడికి నాకు భేదమే లేదన్నాడు.
అదే తత్వజ్ఞాని అయిన భక్తుడు సామాన్యం కాదు. అందుకే భక్తులందరిలోకి తత్వము తెలిసిన భక్తుడు చాలా గొప్పవాడు. భగవంతుడికి వాడంటేనే ఇష్టం. అందుకే మొత్తం దత్తాత్రేయ తత్వాన్ని 3 అక్షరాల్లో చెప్పేశావు నువ్వు. అనఘ, నా తత్వమే అది. అలా అన్నాడు. ఎప్పుడో అనఘ అనే మాట నచ్చడం చేత ఒక్కసారి తన స్వరూపాన్ని ప్రదర్శించాడండి. అద్భుతమైన ఆశ్రమం అది, నిర్మలమైనటువంటి ఆశ్రమం. ఎంతవరకు నా వాతావరణం మారిపోయింది. అద్భుతమైనటువంటి ఆశ్రమ ప్రాంతంలో ఒక ఔదుంబర వృక్షం, దాని మూలంలో కూర్చున్నాడు. మహా కాంతులతో 3 ముఖాలతో 6 చేతులతో స్వామి భాషిస్తూ మందహాసం చేస్తూ గోచరించి కార్తవీర్య మహావీర వశీకృత మహీతల, సర్వభూమండలాన్ని వశం చేసుకున్న మహావీరుడా కార్తవీర్య అన్నాడు. నాకు వీరత్వం లేదు మొర్రో అంటే ఈ మాట ఎందుకన్నాడు? భూమండలాన్ని వశం చేసుకున్నవాడా అని ఎందుకన్నాడు అంటే, వశం చేసుకున్నవాడా అంటే స్వామి నోట ఏదొస్తో అదే జరుగుతుంది, అంటే జరగబోతుంది అనమాట. అందుకు దాన్ని సంబోధించాడు ఇక్కడ. ఎందుకంటే కుబ్జను పట్టుకుని కృష్ణుడు అల్లే సుందరి అన్నాడు. గూనిదాన్ని పట్టుకుని అందగత్తే అంటావంటే అంటే నేనేంటంటే జరుగుతుంది కనుక అదే అన్నాడు భావభావుడు. ఇక్కడ ఆయన సత్యనారాయణుడు కదండి, ఆయన ఏమిటంటే అదే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కార్తవీర్య మహావీర్య వశీకృత మహీతల వరం వృణీష్వ, నీకు కావలసిన వరం ఇచ్చేస్తాను. ఎందుకంటే గుహ్యం మే నామ త్వయా ఉదీరితం, నా రహస్యనామం నువ్వు అన్నావు గనక నాకు సంతోషం కలిగి గ్రాంట్ చేసేసాను, నీకేం వరం కావాలో కోరుకున్నాడు. ఎంత సులభంగా దొరికిపోయిందండి. అంటే అనఘానామంతో స్వామిని ఆరాధిస్తే సులభ ప్రసన్నుడవుతాడు అని మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మరో గ్రంథాంతరంలో ఇదే వృత్తాంతం చెప్పబడుతున్నది. ఏ రోజున దత్తాత్రేయ స్వామి వారు మన కార్తవీర్యార్జును అనుగ్రహించారో, కార్తవీర్యార్జునుతో సంభాషించి వరములిచ్చారో, ఆ రోజు ఒక పుణ్యతిథి, ఒక వరాన్ని ఇచ్చాడు. ఈ రోజున నన్ను నువ్వు పలికిన నామంతో ఎవరు ఆరాధిస్తారో, నన్ను మా ఆవిడ్ని, వారికి మా ఇద్దరి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని వరమిచ్చాడు ఆయన. అంటే అనఘాదేవితో కూడిన అనఘస్వామిని. అది మార్గశిర మాసం బహుళ అష్టమి, దీనికి అనఘాష్టమి అని పేరండి. ఇక్కడ సాధారణంగా బహుళాష్టములన్నీ భక్తులు వ్రతాలు చేస్తారు. ఒక్కొక్క మాసంలో బహుళాష్టమికి ఒక్కొక్క ప్రత్యేకత. పైగా ఈ అష్టమి వ్రతాలు ఎవరైనా చేయవచ్చు, అన్ని వర్ణముల వారు, దత్తకథ చెప్పుకుంటున్నాం, అన్ని వర్ణముల వారు, అన్ని వర్గాల వారు, స్త్రీలు పురుషులు అందరూ చేయదగ్గ వ్రతం అనఘా వ్రతం. ఇది గురూపదిష్ట మార్గం ఉంది, దానికి ఒక విధానం ఉంది. ఆ సమయంలో కథ కూడా కార్తవీర్యార్జును అనుగ్రహించిన కథే చెప్తారు. అనఘాదేవి సైతరేని ఉంటాడు, చుట్టూ అష్టసిద్ధులు కూడా కలశ స్థానాల్లో ఉంటాయి, మధ్యలో వారు ఉంటారు. అంటే అష్టసిద్ధులు దాటిన తర్వాత యోగం, అది గొప్ప రహస్యాలండి. నన్ను ఆశ్రయించిన వారికి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి, కానీ అక్కడితో తృప్తిపరచకుండా పైసిద్ధిని ఇస్తాడు. అటువంటి దివ్యమైనటువంటి అనఘాతత్వం ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రతమైన సంపద అంటే ప్రజల్ని పాలించడం వల్ల ఏ అర్థము లభిస్తుందో ఆ అర్థము, ఆ ధర్మము నాకు సిద్ధించాలి. చూసారా, సంపద నాకు ప్రజాపాలన రూపమైన ధర్మం వల్ల లభించాలి, పైగా అర్థం వల్ల ధర్మం లభించాలి. ఎంత చక్కగా అడిగాడు. ఆ తర్వాత లభించినది నాకు పరానుస్మరణ జ్ఞానం. నిజంగా పాలకుడికి తెలిస్తే శత్రుబాధ ఉండదండి. అంటే అవతలవాడు ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలన్నాడు. ఇక్కడ ఇంకేమున్నది, ఏ స్పై అక్కర్లేదు, అప్పుడు అన్ని గ్రహించగలడు. అందుకు పరానుస్మరణ జ్ఞానం. తర్వాత కావలసింది యుద్ధముల్లో నన్నెవ్వరూ ఎదిరించలేని విధంగా నాకు పరాక్రమం కావాలి. ఈ లోపల ఆ కొట్టేటప్పుడే కోపంగా చూశాడు దత్తుడు వారు. ఆ కోపంగా చూస్తే చేతులు మాడిపోయేటండి ఆయనకి, ఆ కోపపు చూపులకి. అవి అసలే అవిటి చేతులు, అవి కాస్త తగలడ్డాయి. ఎందుకంటే అవి తగలబెట్టి కొత్తవి ఇవ్వబోతున్నాడు ఆయన. అనుగ్రహించగానే 2 చేతులు చక్కగా బలంగా వచ్చేసి ఆయనకి. వచ్చిన తర్వాత అంటున్నాడు, నీ అనుగ్రహం వల్ల నాకు ఈ బాహువుని సంప్రాప్తించే, కానీ నాకెప్పుడు 2 బాహువులు అందరిలా ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు 1000 చేతులు రావాలి అన్నాడు. అదే కార్తవీర్యార్జునుడు 1000 చేతులు వాడు. ఎప్పుడు 1000 చేతులు కాదు, అవసరమైనప్పుడు. ఎప్పుడు 1000 చేతులు ఉంటే చూడడానికి బాగోదు. సంకల్ప మాత్రం చేత అన్నాడు ఇక్కడ. అది అవసరమైనప్పుడు సహస్రమిచ్ఛయా వాస్తు బాహూనాం అన్నాడు ఇక్కడ. బాహువులు ఇచ్ఛతో 1000 కాగలగాలి, ఇది మరో వరం. ఇంకొకటి అణిమాద్య అష్టసిద్ధులు నాకు లభించాలి. మరొకటి ఏమిటంటే ఎక్కడికైనా సరే నాకు నిరాటంకమైన గమనం కలిగి ఉండాలి.
అంటే ఆకాశంలో కానీ, నీటిలో కానీ, భూమిలో కానీ నేను సంచరించలేనిదంటూ ఉండకూడదు. ఎక్కడికైనా సంచరించగలగాలి. ఆఖరికి లోకగమనం కూడా, లోకాంతర గమనం కూడా నాకు సిద్ధించాలి. ఇక ఎప్పటికో అప్పుడు మరణం తప్పదు కదా. మరణం లేనిది నేను అడగను, తప్పకుండా మరణం ఉంటుంది. బహుకాలం ఇలా పాలన చేసిన తర్వాత నీతో సమానమైన వాడి చేతిలోనే నేను మరణించాలి అన్నాడు. ఇక్కడ నాకంటే గొప్పవాడు నీతో సమానుడైన మహాపురుషుని చేతిలోనే నేను మరణించాలి, ఇది కోరుకున్నాడండి ఇక్కడ కార్తవీర్యార్జునుడు. ఇంకొక మాట, ఇది ప్రతివాడు నిజంగా అడుగుతారో లేదు కానీ ఒక రాజు అయిన వాడు అడగవలసింది. తథోన్మార్గ ప్రవృత్తస్య సంతు సన్మార్గదర్శకాహ, గొప్ప మాట అన్నాడు. ఎప్పుడైనా సంపద అధికారం ఉన్నప్పుడు అహంకారం చేతనో లేదా కష్టమో ఏదో కలిగినప్పుడు బాధ చేతనో బుద్ధి తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సంపద ఉంటే విర్రవీగుతాం కనుక పెద్ద లేదు చిన్న లేదు ఎవడు చూడొచ్చేళ్ళని తప్పు చేస్తాం. అవినీతిలో పడతామంటే నాయకుడు మావాడేలే పర్వాలేదు అంటాం. ఎందువల్ల? సంపద అధికారం ఉండడం వల్ల. కనుక తప్పు చేయడానికి అవకాశం సంపద, అధికారము, యవ్వనము ఇవి. ఇంకొక అవకాశం ఏంటంటే బాగా దుఃఖం కలిగింది అనుకోండి, ఈ దేవుడు ఏం చేశాడు, ధర్మం ఏం చేశాడు కనుక విడిచిపెట్టేస్తాను, అప్పుడు తప్పు చేస్తాం. కానీ మనిషితో మహాప్రమాదం. దుఃఖం కలిగినా ధర్మం విడిచిపెట్టేస్తాడు, సుఖం కలిగినా ధర్మం విడిచిపెట్టే రెడీగా ఉంటాడండి ఇక్కడ. అలా ఇంత సంపద ఇవి కలిగినప్పుడు ఎప్పుడైనా నా బుద్ధి దారి తప్పితే వెంటనే సరి అయిన దారిని పెట్టగలిగే సత్పురుషులు నాకెప్పుడూ లభించుగాక. ఎంత గొప్ప కోరిక కోరుకున్నాడండి ఇక్కడ. ఇది అతని గొప్ప కోరిక. తతో ఉన్మార్గ ప్రవృత్తస్య సంతు సన్మార్గదర్శకాహ. మరొక్క మాట చెప్పాడు, నాకు ఎప్పుడు గొప్ప అతిథులు లభింతురుగాక. ఇది గొప్ప కోరిక. అంటే నిరంతరం అతిథి అభ్యాగతే నాకు రావాలి, వాళ్ళు నేను పోషించుకోవాలి, వాళ్ళందరూ మంచి గొప్ప గొప్ప అతిథులు లభించాలి. అదేవిధంగా రాజ్యరక్షణ కోసం నాకు అక్షయమైన ధనం లభించాలి. ఎవరైనా నన్ను స్మరిస్తే చాలు వాళ్ళకు పోయిన ద్రవ్యం లభించాలి. అనష్ట ద్రవ్యత రాష్ట్రే మమ అనుస్మరణేన చ. నన్ను స్మరిస్తే చాలు వాళ్ళకి ధనము లభించుట, పోయిన ధనము లభించుట, రక్షణ లభించుట జరగాలి. అన్నిటికంటే పెద్ద కోరిక ఏంటో తెలుసా? త్వయి భక్తిశ్చ దేవా అస్తు నిత్యమవ్యభిచారిణి. స్వామి, నీపై ఎప్పుడు చెక్కు చెదరనటువంటి నిష్కపటమైన దృఢమైన భక్తి నాకు ఉండుగాక అన్నాడండి ఇక్కడ. ఇది లాస్ట్గా అడిగాడంటే లాస్ట్ కోరిక. ఎన్ని కోరికలకి పునాది అదండి ఇక్కడ. ఎందుకంటే భక్తి ఉండాలి. గొప్ప ప్రార్థన ఏమిటంటే నీ యందు భక్తి నీయవయ్యా. శంకర భగవత్పాలు వారు కూడా స్థిరాందేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్ అంటారు. త్యాగయ్య అంటాడు, భక్తి బిచ్చమియ్యవే రామయ్య సాత్వికమగు భక్తి బిచ్చమియ్యవే అన్నాడు ఇక్కడ. ఆ సాత్విక భక్తి అంటే అవ్యభిచారిణి. నువ్వు తప్ప మరొక వైపు వెళ్ళని చెక్కు చెదరని దృఢమైన భక్తిని ఇవ్వయ్యా అన్నాడు ఇక్కడ. ఇది అడగడంలో చివరికొచ్చే మాటలు జాగ్రత్తగా చూడండి. నాకంటే గొప్పవాడు నీతో సమానుడైన మహాపురుషుని చేతిలో మరణించాలి. రెండవది, బుద్ధి తప్పుదారి పడితే సన్మార్గం చెప్పే సత్పురుషులు నాకు ఉండాలి. నాకు దేశక్షేమం కోసం అక్షయధనం కావాలి, నన్ను స్మరిస్తే చాలు ధనప్రాప్తి కలగాలి. నీపై నిశ్చలమైన భక్తి ఎల్లవేళలో ఉండాలి. ఎన్ని కోరుకున్నాడు మీ లెక్క కడితే సుమారు 11 పైన కోరికలు ఉన్నాయండి. ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచించుకున్నాడు ఈయన. మొత్తం ఆలోచించి కోరుకున్నాడు. లిస్ట్ క్లోజ్. ఈ 11 నిజంగా ఉంటే ఇంకేం కావాలండి? ఇందులో మనకు పెద్ద పట్టనివి కొన్ని ఉన్నాయి. నిశ్చల భక్తి, సత్పురుషులు నాకు ఉండాలి. ఇవి ఏదో పాపం పిచ్చోడు కార్తవీర్యార్జునుడు అడిగాడు కానీ మన మిగిలినవన్నీ రెడీ. కానీ మహానుభావుడు 11 గట్టిగా అడిగాడు. అడిగితే తడుముకోకుండా అన్నాడు ఈయన, యయేతే కీర్తితా సర్వే తాన్ వరాన్ సమవాప్స్యసి. ఏవైతే నువ్వు అడిగేవో అవి యథాతథంగా పరిపూర్ణంగా నీకు ఇస్తున్నాను, ఇంకా నువ్వు చక్రవర్తివి అవుతావు అని చెప్పి దీవించి పంపించాడు. వెంటనే దత్తాత్రేయుడికి నమస్కారం చేసి మహానుభావుడు తిన్నగా రాజ్యపాలన ప్రారంభించాడండి. దత్తాత్రేయాత్ పరం వృద్ధిం అవాప్య అతిబలాన్విత అద్యప్రభృతి యశస్త్రం మామృతేన్యో గ్రహిష్యతి. నేను తప్ప ఇంకెవ్వడూ నా రాజ్యంలో శస్త్రం పట్టుకోవడానికి వీల్లేదు, ఇది తెలుసుకోండి. అంతేగాని ప్రొటెక్షన్ కోసం గన్స్ లైసెన్స్ ఇచ్చేసాం, ఎందుకంటే మేము రక్షించలేం కనుక. రాజు అసమర్థుడైతేనే ప్రజల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ప్రజల చేతుల్లో ఆయుధాలు ఉంటే ఒకడి వల్ల మరొకడికి ప్రమాదం. అలాంటి దేశాలు కూడా ఉన్నాయి భూమి మీద, మీకు తెలియదు ఏముంది. కనుక ప్రజల్ని రక్షించగలిగేది రాజు, అంతేగాని ప్రజలే వాళ్ళని రక్షించుకునే దుస్థితి రాకూడదు. అందుకు నేను రాజ్యపాలన చేయగా ఇంకెవడి చేతిలో ఆయుధం ఉండకూడదు, అది నియమం చెప్పాడు.
ఈ విధంగా రాజ్యంలో మొత్తం ఆయన ధర్మ పద్ధతిని ఏర్పరిచి ప్రతివాడిని రక్షిస్తూ ముందు చెప్పినట్లుగా ఎవరెవరైతే క్షత్రియులు, వాణిజ్యవేత్తలు, కృషివలురు, ఉత్పత్తిదారులు, విప్రులు ఉన్నారో వారందరికీ రక్షణ కల్పిస్తున్నా అన్న అభయం ఇచ్చి ఆ మహానుభావుడు గొప్పగా రాజ్యపాలన చేశాడు. అతడి యొక్క రాజ్యపాలన వైభవాన్ని చూసి అంగిరుడనే మహానుభావుడు అంటాడు, కార్తవీర్యార్జునుడి వంటి రాజు ఇంతవరకు లేడు, ఇకపై ఉంటాడా లేదో కూడా సందేహమే అంటూ అద్భుతంగా కార్తవీర్యార్జును గుణగానం చేయడమే కాకుండా కార్తవీర్యార్జుని దత్తాత్రేయుడు అనుగ్రహించినటువంటి అనఘాష్టమి వ్రత విధానాన్ని వ్యాప్తి చేశాడు ఋషి. అప్పుడు కార్తవీర్యార్జున ఏలుబడిలో సమస్త భూమండలము కూడా దత్తాత్రేయ భక్తులై దత్తాత్రేయ వ్రతములు ఆచరిస్తూ చక్కగా క్షేమంగా ఉన్నారు. ఈ కార్తవీర్యార్జునుడు తరచూ సహ్యాద్రి పర్వత శ్రేణులకు వెళ్ళేవాడండి. ఆయన వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవాడు. స్వామి ఇదివరకుట్లా పరీక్షలు పెట్టకుండా కూర్చుని కబుర్లు అడివాడు. ఎన్నో రకాల ధర్మ సందేహాలు కానీ శాస్త్ర చర్చలు కానీ చేస్తే చక్కగా పరిష్కారాలు చెప్తూ మాట్లాడేవాడు ఆయన. ఇలా బహుకాలం గడిచింది. కదాచిత్ ధర్మశాస్త్రాన్ని యోగశాస్త్రాన్ని చైవహి శృణోతి భగసో విప్రం సేవతే చ పునఃపునః. అంతేగా దత్తాత్రేయుని సేవించి ఒక్కొక్కటి ధర్మశాస్త్రాల గురించి, మంత్రశాస్త్రం, యోగశాస్త్రం ఇత్యాది విషయాలు ఇవన్నీ చర్చ చేసేవాడు. ఆయన ద్వారా తెలుసుకునేవాడు. ఎంత ధన్యుడండి! సాక్షాత్ పరమాత్మతో కూర్చొని శాస్త్ర చర్చలు చేసుకుని విషయాలు తెలుసుకుని వచ్చేవాడు. అలాగ తరచూ వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు. ఎటువంటి భాగ్యవంతుడు కార్తవీర్యార్జునుడు! అటువంటి ఆ దత్తప్రభువుని నమస్కరిస్తూ సోయం బ్రహ్మపరం సాక్షాత్ వాసుదేవ సతాంగతి ఏదం మాయయా దేవ్యా సృజతి అవతి హంత్యజ. ఆ మహానుభావుడు సృష్టి స్థితిలయకారుడైన సాక్షాత్ బ్రహ్మము. అటువంటి వాని యొక్క అనుగ్రహం పొందిన కార్తవీర్యార్జునుడు ధన్యుడు కదా అని ఇక్కడ చెప్తూ వేదధర్ముడు అనుకుంటున్నాడు. అంతకుముందు అలక్కుని చరిత్రంతా పితాపుత్ర సంవాదంలో అయిపోయింది. మళ్ళీ వేదధర్ముడు దీపకుడికి ప్రత్యేకంగా చెప్తున్నటువంటిది కార్తవీర్యార్జున వృత్తాంతమే. ఇలా కార్తవీర్యార్జునుడు ఏలుబడి చాలా దివ్యంగా సాగుతున్నది. అది ఏదో కొద్ది కాలం కాదండి, కొన్ని వేల ఏళ్ళు పాలించాడు. అది సాధ్యమా అనే ప్రశ్న మనం వేయకూడదు. ఆనాటి యుగాలు వేరు. అంతేకాదు దత్తాత్రేయ వరప్రసాద్, ఆయన తపశ్శక్తి సంపన్నుడు, అంత అద్భుతంగా రాజ్యపాలన చేశాడు. ఆయన కాలంలోని అనేక వృత్తాంతాలు వివిధ పురాణాల్లో మనకు కనబడుతుంటాయి. అటువంటి మహానుభావుడు, అలాంటి మహానుభావుని వృత్తాంతం చెప్తూ ఒక్కసారి వేదధర్ముడు కార్తవీర్యార్జును అనుగ్రహించినటువంటి దత్తాత్రేయుని ధ్యానిస్తూ కొంతసేపు తాదాత్మ్య స్థితిలో ఉన్నాడండి. దీపకుడు కూడా వింటూ అటువంటి ఆనందాన్ని పొందుతూ ఇద్దరూ కలిసి నమస్కారం చేసుకున్నారు. తర్వాత దీపకుడు అంటున్నాడు, కార్తవీర్యార్జుని ప్రవర్తన గురించి నువ్వు చెప్పినప్పుడు ఆయన చాలా జుగుప్సాకరంగా ప్రవర్తించడం చెప్పావు. మరొక చోట అద్భుతంగా ఆయన కూర్చుని శుచి సంప్రదాయం పాటిస్తూ కనిపిస్తాడు. ఒక్కో చోట అసలు ఏ ఆచారము లేకుండా అనాచారంతో తిరుగుతున్నట్టు కనబడతాడు. సదాచారమా అనాచారమా ఏమిటి ఆయన పద్ధతి? ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నాడేంటి? పైగా నింద్యములైన పనులు ఎలా చేయగలుగుతున్నాడు? నింద్యములు అంటే ఏవి ముట్టుకుంటే స్నానం చేయాలో అవన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. కూడని చోట్ల తిరుగుతుంటాడు. వల్లకాట్లో మధ్య పదార్థాలు ఉన్న చోట, మాంస పదార్థాల చోట తిరుగుతాడు. ఇందులో ఆయన ఎలాగ ఆదర్శమవుతాడు? అవతారం అంటే ఆదర్శం కూడా కావాలి కదా, ఎలాగవుతాడు? ఇది ప్రశ్న వేశారండి. చేస్తే నాయన నువ్వు అన్నది నిజమే. లోకంలో సదాచారం పాటిస్తూ శాస్త్రచోదితమైన కర్మల్ని ఆచరిస్తూ వాటి ద్వారా అభీష్టాలు నెరవేర్చుకుంటూ భగవద్ ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది పద్ధతిగా ఈ కర్మలన్నీ ఆచరించి వైరాగ్యం కలిగి ఆ కర్మల్ని పద్ధతిగా సన్యసించి కేవలం ఆత్మవిచారణ చేస్తున్న నివృత్తి మార్గగాములు ఉన్నారు. వారు ఉభయులు మంచివాళ్లే సుమా. అందులో నివృత్తి మార్గాములే మంచివారు, ప్రవృత్తి మార్గాములు కారు అని ఎప్పుడు అనరాదు. ఎందుకంటే సర్వే వేదానువర్తిత్వాత్ ప్రశస్తాః యదితే మతాః. ప్రవృత్తి మార్గగాములు నివృత్తి మార్గగాములు కూడా వేదం చెప్పిన మార్గంలో ఉన్నారు కనుక వారు ఉభయులు కూడా తప్పకుండా తరిస్తారు. ప్రవృత్తి మార్గగామి క్రమంగా తరిస్తాడు, నివృత్తి మార్గగామి తొందరగా తరించవచ్చు. అంతేగాని ఈ నివృత్తి మార్గగామి కూడా ఒకప్పుడు ప్రవృత్తి మార్గం ద్వారా శుద్ధుడై అయ్యాడు. ఇది తెలుసుకో. ఇక్కడ రెండు గొప్పవే. ఇప్పుడు దీన్ని బట్టి అన్నీ విడిచిపెట్టేసే నివృత్తి మార్గగామియా ఇతడు, లేదా ప్రవృత్తి మార్గగామియా అనే సందేహం కావచ్చు. అయితే ప్రవృత్తి నివృత్తి మార్గాలకు కూడా అతీతమైన ఒక స్థితి ఉంటుంది సుమా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సిందండి ఇక్కడ. ఎందుకంటే సన్యాసం యత్యాశ్రమం, ఇక గృహస్థాశ్రమం మనకు తెలిసినదే కనుక ఇది గృహస్థాశ్రమం అటు సన్యాసాశ్రమం రెండు ప్రధానంగా మనం అనుకుంటే, అది యత్యాశ్రమం అయితే రెండు దాటిన వాడిని ఏమన్నారంటే అత్యాశ్రమి అనాలి అన్నారు. ఇక్కడ అత్యాశ్రమి
వాడే అవధూత. అవధూతకి ఇది నింజమని అనింజమని ఉండదు. ఎందుకంటే వాడు సాక్షాత్ బ్రహ్మీభూతుడైపోయాడు. బ్రహ్మీభూతుడైన అవధూతకే నింద్యము అనింద్యం అనేది పట్టదే. బ్రహ్మమేత అనేటువంటి దత్తాత్రేయ స్వామి వారికి నింద్యమేమిటి అనింద్యమేంటయ్యా? అయితే లోకానికి ఆదర్శం చూపించేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఆయన సదాచార సంపన్నుడిగా కనబడవచ్చు, ఒకప్పుడు ఆచార రహితుడిగా కూడా కనబడవచ్చు. ఆయనకు ఆచారము చెయ్యనవసరం లేదు, చేసిన ప్రమాదం లేదు. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. వాళ్ళ కర్మలు చేసినంత మాత్రాన వాళ్ళ కర్మలకు అంటారు కనుక ఒక్కొక్కరు సంధ్యావందనం చేస్తున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు కనిపిస్తాడు ఆయన. ఆయన అలాగా కర్మలకు అంటాడు. కర్మలకు అతీతుడు గనక కర్మలకు అంటాడు. రెండు విధాల కర్మలకు అంటాడు. అని కర్మలు చేసినా నష్టం లేదు, కర్మలు చేయకపోయినా నష్టం లేదు. తెలుసుకో. అందుకు వారు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. కర్మ ప్రవృత్తంచ నివృత్యమప్యుతం వేదే వివిచ్యో భయలింగమాశ్రితం విరోధితద్యౌగపదైక కర్తరి ద్వయం తథా బ్రహ్మణి కర్మనార్చతి. రెండిటిగా అతీతము బ్రహ్మమంటే. బ్రహ్మమంటేనే ద్వంద్వాతీతం. కానీ కర్మని ఆచరించుట, కర్మని విడిచిపెట్టుట అనేటటువంటిది ప్రవృత్తి నివృత్తి ధర్మములు సంసారంలో ప్రవర్తించేటువంటి మానవులకి శాస్త్రం విధించింది. కానీ భగవంతుడు మానవుడా, ఉపాధులు కలిగినవాడా, ఉపాధులకు అతీతుడు అంటే ద్వంద్వాతీతుడు. ద్వంద్వాతీతుని బ్రహ్మమునికి వేరే పడతాయి చెప్పు. అందుకే సర్వస్య జగత సాక్షాత్ ఆత్మ యోగీశ్వరో హరి యోంతస్తరిత సోధ్యక్షో లీలయైవాత్మ విగ్రహ. ప్రతివారికి అంతర్యామిగా ఉన్నటువంటి యోగీశ్వరుడైన నారాయణుడే లీలగా విగ్రహాన్ని స్వీకరించాడు. అందుకే విజ్ఞాన నిధి ఆయన ఎట్టి స్థితిలో ఉన్న ఆయన జ్ఞానం భంగపడదు. లీలాముని వపుర్హరిహి, ఆయన లీలాముని అవతారము, లీలగా ముని రూపంలో కనబడుతున్నాడు. అందుకే ఆయన చేసిన అనింద్యములైన పనులు మనం ఆదర్శంగా తీసుకోరాదు. ఇది తెలుసుకో. దత్తుల వారు మద్యపానం చేయొచ్చు, దత్తులే చేశాడు కదా నేను చేస్తానంటే భ్రష్టుడి వైపుతో జాగ్రత్త అన్నాడు ఇక్కడ. కనుక మహాత్ములు చేసిన విషయంలో అవి విని ఒక నమస్కారం చేయి, అవి ఆచరిస్తాను ముందుకు రాకు. కృష్ణ పరమాత్మ రాసలీలా వైభవం చెప్పిన తర్వాత సుఖయోగింద్రుడు ఏ హెచ్చరిక పరీక్షణ్ మహారాజుతో చేస్తాడో అదే శ్లోకం యథాతథంగా ఇక్కడ పెట్టబడిందండి. ఈశ్వరాణాం వచస్తథ్యం తథైవాచరితం క్వచిత్ తత్ర యత్స్వపోయుక్తం ధృతిమాం తత్సమాచరేత్. ఎప్పుడైనా సరే ఈశ్వర కోటికి చెందినటువంటి వారు చెప్పినట్టల్లా చేయాలి, వాళ్ళు చేసినట్టల్లా చేయకూడదు సుమా అన్నాడు ఇక్కడ. వాళ్ళ చేతలు ద్వంద్వాతీతములు, వాళ్ళు ఈశ్వరులు. ఈశ్వరుడికి ఏమంటుందయ్యా? అగ్ని సర్వభక్షకుడు, ఆయనకి అజీర్తి రాదు. నువ్వు సర్వభక్షుడు అయితే నీకు వస్తాయి. శివుడు విషం మింగాడు, నిలబడ్డాడు కనుక ఆయనే చేశాడు అంటే ఆయన విషం మింగాడు, నువ్వు మింగు. ఆయన మద్యపానం చేశాడు కనుక నేను చేస్తాను సిద్ధపడిపోయేవే, కానీ శివుడు విషం మింగాడు కదా నువ్వు మింగు. అమ్మో ఆయన భగవంతుడండి, మరి ఈయన భగవంతుడు దండం పెట్టు కూర్చో ఇక్కడ. అందుకే ఏవి ధర్మబద్ధంగా ఉన్నాయో అవి ఈశ్వరుడు మనకు శాసించాడు. శృతి స్మృతి మమైవాజ్ఞ అన్నట్లుగా వేదము ద్వారా ధర్మశాస్త్రము ద్వారా ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని భగవంతుడు శాసించాడు. అది మనం ఆచరించాలి. అంతేగాని అలా చేశాడో అలా చెయ్యకూడదు, ఎలా చెప్పాడో అలా చేయాలి. తెలుసుకో ఇక్కడ. కనుకని ఈ మహానుభావుని ప్రవర్తన ఎలాగైనా ఉండవచ్చు. లీలా గృహేత దేహస్మిన్ ఈశ్వరే భువనాశ్రయే. ఆయన లీలగా రూపం స్వీకరించాక ఒక్కొక్కప్పుడు ఇలా ఉండాలి అని చెప్పడానికి ఆయన శౌచ ఆచారము మొదలైనవి పాటిస్తాడు. అందుకు కొన్ని చోట్ల ఆయన శౌచాచారాది నియమాలు పాటిస్తూ ఉంటాడు. క్వాపి సంధ్యాముపాస్తేచ, ఒకచోట సంధ్యావందనం చక్కగా చేసుకుంటాడు. స్నానము దానము కూడా చేస్తాడు దత్తాత్రేయ స్వామి, తెలుసా? అదేవిధంగా భిక్షాం క్వాపి చరేద్దేవ, ఒకచోట భిక్షాటనం చేస్తాడు, మరొక చోట అన్నమే తీసుకోకుండా బహుకాలం ఉంటాడు ఆయన. క్వాపి యోగరతో యోగి, ఒక్కొక్కప్పుడు యోగరతుడుగా యోగంలో మునిగిపోతాడు. దుర్గమైన వనాల్లో ఉంటాడు. ఒక్కొక్కప్పుడు గుహాయాం, గుహల్లో ఉంటాడు. క్వచిద్ అశ్వత్థే, ఒకనొక రావి చెట్టు మూలంలో ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు ఆశ్రమవాసులైన ఋషులతో కబుర్లాడచ్చు. ఒక్కొక్కప్పుడు గ్రామంలో తిరగచ్చు, నగరంలో ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు రథం మీద కూర్చొని కనబడతాడు. ఒక్కొక్కప్పుడు మత్త గజంపై ఊరేగుతాడు. మరొక సమయంలో అశ్వంపై కనిపించవచ్చు. ఒక్కొక్కప్పుడు ధ్యానంలో గోచరిస్తాడు. ఒక్కొక్కప్పుడు దివ్యాంబరధరుడై గోచరిస్తాడు. ఒక్కొక్కప్పుడు దిగంబరుడై కనిపిస్తాడు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు చితాభస్మం పూసుకుంటాడు, ధూళి ఒంటి నిండా పూసుకుంటాడు. ఇంకొకప్పుడు చందనం మాత్రమే పూసుకుంటాడు మహానుభావుడు. ఒకప్పుడు నానాలంకార భూషితుడిగా గోచరిస్తాడు, మరొకప్పుడు ఏ అలంకారాలు లేనివాడుగా గోచరిస్తాడు. ఒకప్పుడు దివ్యాంగనతో కూడి ఉంటాడు అనఘాదేవితో, ఇంకొకప్పుడు వీతరాగుడై విరాగుడై ఉంటాడు. ఒకప్పుడు మధ్యమాంసరథుడిగా గోచరిస్తాడు,
ఇంకొకప్పుడు శుద్ధమైన సదాచారంతో గోచరిస్తాడు. ఒకప్పుడు శివపూజ చేస్తూ గోచరిస్తాడు. లింగ పూజ పరక్వాపి, శివపూజ చేస్తుంటాడు. మరొకసారి కేశవా సేవనోత్సుక, విష్ణువుని ఆరాధిస్తూ కనిపిస్తాడు. మరొక చోట శక్తినిష్టో భవేద్దేవో, అసలు శ్రీ విద్యలో అత్యంత ప్రధానమైన ఆచార్యుడు దత్తాత్రేయ స్వామి వారు, అందుకే శక్తిని ఆరాధిస్తూ కనిపిస్తాడు. మరొక చోట గాణేశో సౌరయేవచ, గణపతిని ఆరాధిస్తూ కనిపిస్తాడు. అందుకే దత్తారాధనలో గణపతికి అత్యంత ప్రధానము విషయం ఉంది. సౌరయేవచ, సూర్యారాధన చేస్తూ కనబడతాడు. ఒకచోట హరియక్షం స్థాపయేత్వాపి, విష్ణు ప్రతిష్ఠ చేస్తాడు. ఒకచోట శివలింగ ప్రతిష్ఠక, శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడంటే వేదము చెప్పినటువంటి దేవతలు వీరు, వీరిని ఉపాసించండి అని చెప్పడం కోసం తాను ఉపాసించి చూపిస్తాడు. తానే విష్ణువుని పూజిస్తాడు, తానే శివుని పూజిస్తాడు. అంతేకాదు ఎక్కువగా అన్ని క్షేత్రంలో తిరుగుతాడు. కానీ ఆయన కాశీక్షేత్రం అంటే చాలా ఇష్టమయ్యా దత్తాత్రేయ స్వామి వారికి. అందుకే కాశీలో ఏం చేస్తారంటే భక్త్యా సమర్చయేత్ కాశ్యాం పార్వతీ సహితం శివం తీర్థం కృత్వా తదగ్రే చ స్థాణువన్ నిశ్చలాకృతి. కాశీక్షేత్రంలో దత్తతీర్థం అని ఒక తీర్థం ఉంది. అక్కడ ఒక శివలింగం ఉంది. దాని పేరు దత్తాత్రేయేశ్వరుడు. డెవలప్మెంట్ పేరుతో కొట్టేసిన వాటిలో ఎన్నిపోయో మనకు తెలియదు. అవి బయటకు కనబడకపోయినా అక్కడ ఉంటాయని నమస్కారం చేసుకుందాం. ఆ కాశీక్షేత్రంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వారిని, దత్తాత్రేయ ఈశ్వర స్వామి వారిని కూడా ఇక్కడ నుంచి స్మరించి వారి అనుగ్రహం మనకు లభించాలి అని కాశీ విశ్వనాథుని మనం ప్రార్థన చేసుకుందాం. అక్కడ దత్తాత్రేయేశ్వరుడు అని శివుడు ఉన్నాడు. అంటే దత్తాత్రేయుడు ప్రతిష్ఠించిన శివుడు. దత్తాత్రేయేశ్వరాజ్యామ్యాం అహమస్మి గదాధర హరామి తత్ర భక్తానాం సంసారగత సంభవం. ఒకప్పుడు విష్ణువు చెప్పినటువంటి మాట ఏమిటంటే అక్కడ దత్తాత్రేయేశ్వర స్వామి అన్నాడు. ఆ చెంతనే దత్తాత్రేయ రూపంతో నేను ఉంటాను. గదాధరుణ్ణైన నా విష్ణు రూపములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేను సంసార గద సంభవమైనటువంటి బాధల్ని పోగొడతాను. గద అంటే రోగమనర్థం. సంసార రోగాల వల్ల కలిగే బాధల్ని నేను పోగొడతాను. దత్తాత్రేయ తీర్థం అత్యంత పవిత్రమైన సుమ, అందులో స్నానం చేసి దత్తాత్రేయేశ్వర స్వామిని దర్శించాలి అని కాశీ విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. ఎవరు? వేదధర్ముడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కథ అంతా కాశీలోనే చెప్తున్నాడు కదా దీపకుడితో. అందుకే యోగ సిద్ధిర్భవేత్ తత్ర స్నానమాత్రేణ భావత, భావమాత్రంగా దత్తాత్రేయ తీర్థంలో స్నానం చేసి దత్తాత్రేయేశ్వర స్వామిని నమస్కరిస్తే వాడికి యోగ సిద్ధి లభిస్తుంది అన్నాడు. ఇప్పుడు అందరం భావమాత్రంగా చేయవచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళకి ఇలా ఒక్కొక్కటి ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉంటే, ఒకప్పుడు దుర్మార్గులు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఇప్పుడు మనం తెలుసో తెలియకో ఎన్నో అత్యద్భుతమైనటువంటి స్వయంభూ స్వరూపాల్ని ధ్వంసం చేసేస్తుంటే అన్నిటి భావాలే మిగులుతాయేమో. ఇదే బాధగా ఉంటుందండి ఇక్కడ భావతీర్థములు. అందుకే కాశీ గురించి పెద్దల ద్వారా విని ఎక్కడున్నాయో వెతుక్కుంటాం. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. లేవు కనుక లేవనుకోవద్దు. అవి సూక్ష్మలోకంలో ఉంటాయి, సూక్ష్మ కాశీలో ఉంటాయి. అందుకే భావించితే అవి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాయి. అందుకే ఇక్కడ భావత అనే మాట ఎందుకు చెప్పాడు కానీ బాగా చెప్పాడు వ్యాసదేవుడు. అదే భావమాత్రం చేతనే దత్తాత్రేయ తీర్థంలో స్నానం చేసి దత్తాత్రేయేశ్వర స్వామిని దర్శించితే మనం ధన్యులమవుతాం అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఇటువంటి దత్తాత్రేయ స్వామి వారి వద్దకు ఒకప్పుడు తీవ్రమైన వేదనతో బయలుదేరి వెళ్ళాడు కార్తవీర్యార్జునుడు అన్నారు. ఆయనకు వేదన ఏమిటి? వెళితే ఒకంతటా మాట్లాడలేదయ్యా. ఆయన సమాధి స్థితిలో ఉండిపోయాడు. ఆయన ఆశ్రమంలో సమాధి స్థితిలో ఉన్నాడు. స్వామి నన్ను అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తూ వేడుకోలు చెప్తున్నా కదలలేదు ఆయన. బహుకాలం అక్కడ కార్తవీర్యార్జునుడు కూర్చున్నా దత్తుడు వారు కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. ఏమిటిది ఆశ్చర్యం! ఇదే కొత్తగా వచ్చాడు కార్తవీర్యార్జునుడు. తరచూ వెళ్ళడం, మాట్లాడడం అన్నీ జరుగుతున్నాయే. ఇప్పుడు ఇలా వచ్చి కూర్చుంటే ఎందుకు ఆయన కళ్ళు తెరవలేదు? పైగా ఇదివరకు హాయిగా వచ్చాడు, కోరికలు తీర్చుకున్నాడు, కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడు ఏదో వేదనతో వచ్చాడు. ఇంత వేదనతో వచ్చినప్పుడు ఎందుకు సమాధి స్థితిలో ఉన్నాడు? ఇంతవరకు లేని వేదన ఏమిటి కలిగింది ఆయనకి? ఎందుకు ఈయన సమాధి స్థితిలో ఉన్నాడు? ఎప్పుడు సమాధి నుంచి బయటపడతాడు? ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నాడు దత్తాత్రేయ స్వామి వారు. దత్తాశ్వరం వద్ద కార్తవీర్యార్జునుడు, ఆ చుట్టూ ఉన్న ఋషులు ఎప్పుడు స్వామి బయటకు వస్తారో దత్తాత్రేయ స్వామి వారు కనులు తెరిచి ఈ కార్తవీర్యార్జును ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నట్ట. ఎప్పుడు స్వామి కన్నులు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. అలా ఎదురు చూస్తూ రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం. దత్తుడు ఎప్పుడు కన్నులు తెరుస్తాడో చూద్దాం. సర్వం శ్రీ దత్త చరణారవిందార్పణమస్తు. స్వస్తి.